గడ్డం నవీన్ ఏంటి, జూనియర్ రాఘవేంద్ర రావు ఏంటి, అసలు ఆ పేర్లేంటి, మీ ఒరిజినల్ పేరేంటి, మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మా ఆవిడైతే ఓయ్ ఇగో వింటున్నావా, ఏ నిన్నే పక్కా తెలంగాణ, ఏ గుండు ఇట్లా మా ఇంట్లో. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మేము గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018-19లో. మీ ఆవిడ కూడా బాలీవుడ్ సినిమాలో చేసింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, ఇంకా చాలా జాకీ ష్రఫ్, అనిల్ కపూర్, గోవిందా వీళ్ళందరితో చేసినాం అన్ని సినిమాలలో. మీరేం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ ఫెయిల్ మేడం, 10th పాస్. ఏ గ్రూప్ తీసుకుంటారు? అంటే మన దానికి సీసీ అంటారా, ఇంటి చాలా చీప్ అనిపిస్తుంది అని చెప్పేసి పోయి ఎంపీసీ. సార్ నేను ఐ వాంట్ చేంజ్ మై సబ్జెక్ట్ అన్న. మన అవకాశం ఏంది, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. పోయి అమ్మాయి పక్కన కూర్చున్నా, ఇట్లా చూసిన అమ్మాయిని అంతే ఎంపీసీ పోయింది. ఏం చూసుకొని మీరు తోపు అనుకున్నారు, ఏం చూసుకొని నేను ఎంపీసీ కావాలనుకున్నారు? ఎన్ని వచ్చినాయి 10th మార్కులు? మ్యాథ్స్లో ఫస్ట్ అటెంప్ట్ 34, ఫిజిక్స్లో 13. అమ్మాయి పాస్ అయిందా? ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయింది. మంచిగా స్టైల్గా ఉంటుంది. నన్ను ఫస్ట్ జాయిన్ చేసుకొని లోపల రమ్మన్నారు. నేనేమనుకున్నా మంచి ఉద్యోగమే అనుకున్నా. 10వ తరగతి కాలర్ ఎగరేసుకొని 10వ తరగతి కదా, ఇంచుమించు నాకు రెస్పెక్ట్ ఇస్తాను కదా. ఒకటి సిల్వర్ కలర్ పెయింట్ తీసుకొచ్చి పెట్టి ఒక బ్రష్ ఇచ్చారు. రోజుకు 100 టీన్లకు నేను పెయింట్ వేయాలి మేడం. అరే నేను ఏందిరా భయ్, నేను ఎంత కలర్ఫుల్ గా ఊహించుకున్నా, ఇక్కడ ఉన్న కలర్ లేని ఎందుకు సీసీ తీసుకోకండి. ఇప్పుడు స్కిట్లు ఉన్నాయి కదా, ఈ స్కిట్లను మీరు అప్పటికప్పుడు రాసుకుంటారా, స్పాంటేనియస్గా వస్తుందా, ఏం జరుగుతుంది అప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అనేది? ఒక్క అదిరాబి గారి వల్లనే ఈరోజు ఇంత పేరు, ఇంత కొంచెం అంత సంపాదించుకుంది ఏది ఉందని ఆయన వల్లనే మేడం. ఈరోజు తింటున్నంటే అభిగారి వల్లనే. డార్క్ కామెడీ అంటే దాన్ని ఒక ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు వాడుతున్నది, మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు అనేది మన మీద ముద్రున్నప్పటికీ ఎదుటివాడు ఎంత హర్ట్ అవుతున్నాడు, ఎంత అఫెండ్ అవుతున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా చేస్తున్నారు కదా. మనకి ఏమనిపిస్తుందో అర్థం కాదు కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా ఇట్లాంటిదే వస్తుంటుంది కదా, చాలా వరకు దాన్ని నిషేధించాలి, లేదు బ్యాన్ చేయాలి, వాళ్ళ హద్దులు దాటిరు వాళ్ళు కూడా. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటిదాకా మనం ఒక డిఫరెంట్ కామెడీలను చూసాము, బాడీ షేమింగ్ చేసే వాళ్ళని చూసాము, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్తోనే డార్క్ కామెడీ చేయడం అనేది చూసాము. విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి, దాని మీద బోల్డ్ అన్ని చర్చలు కూడా కంటిన్యూ అవుతున్నాయి, చివరికి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నటువంటి ఇన్సిడెంట్స్ని మనం వెరీ రీసెంట్గా చూసాం. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి ఒక గెస్ట్ నిజంగా తన మీద తానే జోకులు వేసుకుంటూ జనాల్ని నవ్విస్తూ ఉంటారు. ఎస్, మనతో పాటుగా ఉన్నారు గడ్డం నవీన్ గారు. నవీన్ గారు నమస్కారం అండి. మేడం నమస్తే. ఎట్లుండ్రు? నేను అడుగుతున్నా మేడం, మీరు ఎట్లా మేడం? నేనైతే మస్తున్నా, బిందాస్ ఉన్నా. మీరు మస్తు అంటే మస్తుకి మస్తు ఉంటా, జబర్దస్త్ ఉంటా, మస్తు జబర్దస్త్గా ఉంటా. నిజంగా ఎప్పుడు మేడం నేను ఫుల్ హ్యాపీగానే ఉంటాను. కష్టంగా ఇష్టం వచ్చినా కానీ కూడా పట్టించుకోను. ఫుల్ నవ్వుతూనే ఉండాలి, ముంగటంలో నవ్వుపియాలి అంతే. ఎందుకు కష్టం వస్తే పట్టించుకోకపోవడం ఎందుకు? ఆ తర్వాత దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక బయట 10 మంది చెప్పే వరకు కూడా అది మనల్ని ఇంకా హేళన అయిపోతుంది. ఇక్కడ ఇంతేనా అనుకుంటారు. మన ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని, మా 2 పిల్లలు మా మిస్సెస్తో డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎట్లయినా మేమే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు ఏం చేయరు మనకు 100%. ఎట్టి పరిస్థితుల్లో మా 4 మధ్యలోనే డిస్కషన్ చేస్తే మేమే సాల్వ్ చేసుకోవాలి. సో అది ఏదన్నా ఇంట్లో వేసుకొని బయటకు వచ్చిన అనుకో నాకేం లేనట్టే ఉంటాం మేడం. అది ఇంటి దగ్గరనే అంత బయటనే ఉండాలి అంతే. మనం కష్టం వచ్చి దానికి ఇట్లా కానీ చెప్పినాం అనుకో, ఇక వాడి దిమాగ్లో మనం చాలా చులకలు అయిపోతాం మొత్తం మీద. అయినా ఎంత అన్ని ఖర్చు అది ఇవన్నీ వస్తాయి, కొత్త కథలు. మనం ఎప్పుడు ఇట్లా బిందాస్గా ఉండాలి మేడం. అది ఇప్పుడు గడ్డం నవీన్ ఏంటి, జూనియర్ రాఘవేంద్ర రావు ఏంటి, అసలు ఆ పేర్లేంటి, మీ ఒరిజినల్ పేరేంటి, మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మీ ఆవిడ కావచ్చు, మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎట్లా పిలిచేవాళ్ళు? మా ఆవిడైతే ఓయ్ ఇగో వింటున్నావా, ఏ నిన్నే పక్కా తెలంగాణ, ఏ గుండు ఇట్లా. మా ఇంట్లో మా ఆవిడ నన్ను ముద్దుగా ప్రేమతో పిలుచుకున్నట్టు. మా అమ్మ అప్పుడు నవల అనేది నన్ను. అదేంది అంటే నా పేరు నవీన్ కదా. నవీన్ అయితే నవల చిన్నప్పుడు ముద్దుగా పిలుస్తారు మేడం. చూడు ఇంత పెద్దగా అయినాక నవల అంటే గలీజ్ ఉంటుంది. నవల అనేది అట్లా నా పేరునే మొత్తం మార్చింది మా అమ్మ అప్పట్లో ముద్దు పేర్లతోటి. నా ఫస్ట్ పేరు నరసింహ, యాదగిరిగుట్టలో పెట్టిరు.
పెట్టిన తర్వాత మా అమ్మ అనుకుంది అరే కొన్ని ఫ్యూచర్ వచ్చిన తర్వాత వీడిని ఇంత స్మార్ట్గా అయిన తర్వాత నరసింహ అని పిలిస్తే బాగుంటుందో లేదని అప్పుడు రేడియో వింటుంటప్పుడు సడన్గా రేడియో సరిగ్గా వస్తలేదు ఏమైందంటే మన ఆయన ఇట్లా అంటే బ్యాటరీ బయటపడ్డది ఆ బ్యాటరీ పేరు నవీనో బ్యాటరీ అరే పేరు ఏదో బాగుందని చెప్పేసి నవీనో తీసి నవీన్ నా పేరు నవీన్ అయిపోయింది ఆ నవీనో బ్యాటరీ నుంచి అందుకే బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ ఉంటుంది అట్లా మేడం సో మా పిల్లలైతే ఇక ఎట్లైనా డాడీ అని పిలుస్తారు పాప అని పేరు పెట్టి అయితే పిలవరు బ్రో అనేది వచ్చింది కదా కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా లేదా బ్రో కాన్సెప్ట్ చెప్తాం మేడం అది కూడా ఉంటుంది బ్రో కాన్సెప్ట్ నేనంట చిన్న పిల్లలు అంటారా మీ పిల్లలు అంటారా వేరే పిల్లలు అంటారా నేను ఇంచుమించు మా కొడుకులను కూడా బ్రో అన్నట్టే చూస్తున్నాను ఇద్దరిని కూడా మేమంతా ముగ్గురం కూర్చున్నాడు మేము ముగ్గురం బ్రోస్ అయిపోతాం ఒక ధర్మేందర్ సనిడియల్ బాబిడియల్ ఈ టైప్ ఉంటుంది మాదంతా సో స్కూల్లో ఇటుకే నవీన్ ఉంటాడు నా ఇంటి పేరు ఇటుకే నా పేరు నవీన్ అరే ఇటుకే అంటుండే మొత్తం స్కూల్ అంతా ఇప్పుడు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు నవీన్ అంటే గుర్తుపడతారు ఇటుకే అంటే గుర్తుపడతారు పగిలిపోతుంది అంటుండే అప్పుడు ఎందుకో నాకు అర్థం కాదు అంటే ఇటుకే 2 తుకడలు అవుతుంది అనమాట అట్లుండేది తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో చాలా పెద్ద కథ ఏమనుకోకండి కొంచెం ఎక్కువ లాంగ్ లెంత్ పోతుంది పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా బోల్డ్ అంటున్నారు ఎగ్జాక్ట్ తర్వాత ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఫుల్ గుబురు జుట్టుతో వచ్చాను మేడం ఇక్కడ ఇప్పుడు లేదు పోయింది అప్పుడు జుట్టు నవీన్ ఉంటుంది మీకు 97 నుంచి 2003 వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళ మొబైల్లో ఈ రోజు కూడా నాది జుట్టు నవీన్ అని ఉంటుంది పేరు అలా అట్లా అప్పుడు ఫీడ్ చేసుకున్న వాళ్ళు తర్వాత గడ్డం నవీన్ అయింది తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు స్కిట్ చేసిన తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు అయింది తర్వాత లత్కోర్ నవీన్ అయింది ఒక స్కిట్లో ఉంటుంది అది లత్కోర్ నవీన్ అని నథింగ్ నవీన్ ఉంటుంది ఇట్లా అన్నీ ఉన్నాయి మేడం దేవుడి దేవాల ఇన్ని పేర్లు వచ్చినాయి నాకు కానీ ఒక్క పేరు కూడా స్టాండర్డ్గా నిలబడలేదు ఇప్పటిదాకా నవీన్ అట్లా నిలబడ్డారా నవీన్ అట్టే ఉంది ఇప్పటిదాకా నవీన్ ఎప్పుడు కూడా చేయలేదు ఎప్పుడు 1975 సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు నవీన్ అట్లనే ఉన్నాడు మేడం నో చేంజ్ అట్ ఆల్ పుట్టిన దగ్గర నుంచి నవ్వుకుంటూనే ఉన్నాడు నవ్వుపిస్తూనే ఉంటాడు మేడం అది అసలు ఎప్పటికీ మారలేదు ఇన్ని రకాలుగా చూసిన తర్వాత ఇన్ని పేర్లతో చూసిన తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్గా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారు ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత నవ్వించాలి నవ్వుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా ఇది కాకుండా చాలా అతి కష్టమైంది చాలా తీవ్రమైనటువంటి దుఃఖం బాధలు వచ్చినప్పుడు ఇది కాదు అనేది ఏమైనా అనిపించిందా మారాలి మనం అని మారాలి నేను అనుకుంటా మేడం మా మిస్సెస్ కూడా చాలాసార్లు చెప్తా వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు ఎట్లా ఇట్లా మారిపోతున్నాయి ఇవ్వాలి అట్లా అంటే నువ్వు అట్నే అంటావు వాళ్ళు ఒక ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట కరిగించగానే కరిగిపోతావు నువ్వు నేను నమ్మలేనంటది నేను మారలేను మేడం ఎందుకంటే నా దుష్మన్ ఎంత దుష్మనైనా కానీ నా ముంగటికి వచ్చి మాట్లాడితే నేను ఊకనే కరిగిపోతా అదొకటి చాలా అంటే చాలా అది మైనసో ప్లస్సో తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పటికి పెట్టుకోలేను లోపల వచ్చేస్తుంది బయటికి నన్ను నిన్నదాకా కొట్టిన వ్యక్తి కూడా వచ్చి తెల్లారి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడేస్తాను మేడం అది ఒకటి ఉంది నా దగ్గర ప్రాబ్లం మనిషి అంటారు అంతే మేడం అదే ఉంది మెయిన్ ప్రాబ్లం అట్లా ఉన్నదని చెప్పి చాలా మంది తీసుకుపోతారు నన్ను బాగా చాలా మంది వేసుకోపోతారా డబ్బులు కూడా అట్లనే పోతాయా నేను డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటాను మేడం నా డబ్బులు ఓన్లీ నా ఫ్యామిలీకి ఇంకెవరికి లేదు అది మాత్రం గోల్డ్ అని కథలు చెప్తారు కదా మీరు ఇప్పుడు మాట అన్నారు ఇమీడియట్ గా కరిగిపోతారు కదా అప్పుడు కరిగిపోయినప్పుడు డబ్బులు కూడా పోతాయి కదా నేను పైసల దగ్గర కరగా కంజూస్ మేడం చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు అహనా పెళ్ళంట సినిమా వాటి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను నేను నిజంగా ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం ఆనా పెళ్ళంట చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి కంజూస్ కావాలని చెప్పి ఫిక్స్ అయినా మేడం యాక్చువల్గా అది మైనస్ అని ఒకటో తెలియదు కానీ నా పైసలు నా పిల్లలకు నా భార్యకి ఖర్చు అయితే చాలు మా తమ్ముడు కానీ మా ఇంట్లో మా అమ్మ నాయన కానీ అనుకున్నాను అంతేగాని వేరే వాళ్ళకి పెడితే అది ఎంతవరకు యూజ్ కాదు మేడం ఉంటాయి కొన్ని ఏదైనా చేసేటివి ఉంటాయి అవి చేసేస్తాను అది ఏం పెద్ద చెప్పుకోను నాకు అవసరం కూడా లేదు చెప్పాల్సింది అవి ఏం చేయాలో అది చేసేస్తాను మేడం అది కంజూస్ అయినప్పటికీ 3 ఫోన్లు ఏంటి మరి మేమేమో అతి కష్టంగా ఒకటే ఫోన్ పట్టుకొని తిరగడానికి దానికి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలో ఎప్పుడు అయిపోతుందో మళ్ళీ దానికి ఇంకో బ్యాటరీ పెట్టుకోవాలా అనుకుంటాం ఈ 3 ఫోన్లకు ఒక చరిత్ర ఉంది మేడం చెప్పండి అంటే చెప్తే చరిత్ర ఏముంది చించేస్తే పోతే అంటారు కదా చెప్తే టైం ఎక్కువ అవుతుంది పర్లేదు చెప్పమని పర్లేదు చరిత్ర వినొచ్చు ఓకే గైస్ ఇది నా ఒరిజినల్ ఫోను నా నంబర్ ఇందులోనే ఉంటుంది ఇది నా 2వ నంబరు ఇది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా బ్యాలెన్స్ ఎప్పుడైనా వేయాలనిపించినప్పుడు వేస్తుంటా లేకుంటలేదు ఇదేం ఫోన్ అంటే ఈ మధ్య రీసెంట్గా కొనుక్కున్నది గైస్ ఈ ఫోను ఇలా సిమ్ వేస్తే సిగ్నల్ రావట్లేదు ఈ సిమ్ తీసి ఇందులో వేసిన 4G సిమ్ ఇందులో పనికిరాదు ఇలా రావట్లేదు సో ఇందులో 3G సిమ్ని నేను నెట్ వైఫై ఆన్ చేసుకుని ఆ వైఫై ఇంట్లో పెట్టుకొని వాట్సాప్ ఇంట్లో యూజ్ చేస్తున్నా ఫోన్స్ ఇంట్లో యూజ్ చేస్తున్నా మాట్లాడేది ఇంట్లో వాట్సాప్ ఇంట్లో చూస్తున్నా ఇది మాత్రం ఓన్లీ ఫర్ డోంగల్ లాగా అనమాట వైఫై నుంచి ఇది గైస్ నా చరిత్ర ఫోన్ల చరిత్ర హలో అన్న ఒక్క నిమిషం అన్న నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చేస్తా వచ్చిందా ఫోన్ నిజంగా వచ్చినట్టే మేడం అది కూడా ఇది అనమాట వాట్సాప్ ఇంట్లో వస్తుంది సో ఈ 3 పెట్టుకొని తిరుగుతున్నా మేడం ప్రస్తుతానికి ఇప్పుడు మన కాల్ కూడా ఇందులో వచ్చింది వాట్సాప్లో అయితే వాటికి ఏ ఫోన్ని ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అరే దీనికి మర్చిపోయింది ఇది డెడ్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు లేదు మేడం ఇగో ఒకటే ఛార్జర్ ఈ 2 వన్కి వస్తుంది ఒక ఛార్జర్ దీని వన్కి వస్తుంది
ఈ 3 కంపల్సరీ యూజ్ అవుతున్నాయి మేడం ఈ మధ్యకాలం. ఏమనుకున్నా ఈ ఫోన్ మనం చాలా చిన్న అంచనా వేస్తాం కానీ మొన్న పాడేరు అనే ప్రాంతం పోతే ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే 5 రోజులు వచ్చింది. సిగ్నల్ పక్కా గుంస్తుంది ఇది. సో ఇలాంటి చిన్న ఫోన్ అంటే బ్రాండ్ కాదు కానీ ఈ చిన్న ఫోన్ మనం మరవద్దు ఎప్పటికన్నా. నిజమే కదా, ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిది అందులోనే ఉంటది, ఇందులో వైఫై ఉండదు, చాలా కష్టం మేడం. వాట్సాప్ ఉండదు. మొన్న పోయి ఏమైంది, ఒక దగ్గర బజ్జీలు తిన్నా బాగానే, తిన్న తర్వాత పైసలు ఎట్లా కట్టారా, సిగ్నల్ ఎందుకంటే డబ్బులు రావు, సిగ్నల్ డబ్బులు రాదు, సిమ్ లేదు. సిమ్ ఉంటేనే కదా నీకు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పనిచేస్తుంది. ఏం చేస్తారు ఇక వాడిని ఇట్లా చూసే వరకు ఏమైందంటే అన్న ఏది పని చేస్తలేదన్న, పైసలు అంటే పైసలు లేవు, పైసలు పెట్టుకుని ఎటు తిరుగుతుంది. 3 ఫోన్లు మాత్రం ఉన్నాయి. 3 ఫోన్లు ఉన్నాయి. వాడు అదే చూసాడు, 3 ఫోన్లు పెట్టుకొని 3 బజ్జీలకు కూడా పైసలు కట్టలేవరా నువ్వు అన్నట్టు. తర్వాత మళ్ళీ మా కొడుకుకి ఫోన్ చేసి ఇది ఇక్కడ నుంచి ఫోన్ క్యాప్చర్ చేసి మా వాడిని పంపించిన, వాడు అక్కడ స్కాన్ చేసి పంపించాడు పైసలు. అప్పుడు వదిలేండి షాప్ వాడు నన్ను బయటికి. లేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏముంది ఒకవేళ అది కూడా లేదనుకున్నా, ఆ సిగ్నల్ కూడా లేదు మీ అబ్బాయికి ఫోన్ చేయడానికి, ఏం చేసేవాళ్ళు? ఏం లేదు మేడం, తెల్లారు వచ్చి నన్ను తీసుకుపోయే వాళ్ళు ఇంటికి. తర్వాత వీడి బాసన్లు వీడి బజ్జీలు నేను వేసి కూడా కూర్చున్నారు. ఈ 3 బజ్జీల రేట్లు అయిపోయే వరకు పని చేయించుకునే వాళ్ళు మేడం, అంతకుమించి ఇంకేం చేయలేము. అంతే. అయ్యో మేడం, మనం పుట్టి పెరిగింది ఎక్కడ మేడం, మామూలు ఇళ్ళలోనే. బస్తీలో పెరిగినోని బస్తీలో పుట్టినోని ఇంట్లో బాసనలు తోమడం నేర్చుకున్నా చిన్నప్పుడు, మా అమ్మకి హెల్పింగ్ చేస్తూ. ఇల్లు కడగడం నేర్చుకున్నా, పొద్దున నల్ల నీళ్ళు వస్తాయి కదా మేడం, డ్రమ్ములు నింపడం నేర్చుకున్నా. రే చూసినరా మీరు ఉన్నారు అని ఇక్కడ గుర్తు అసలు. ఇట్లా అన్ని పనులు నేర్చుకున్నాను మేడం. అని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అనుకో. మా అమ్మకి హెల్ప్ చేస్తూ అన్ని నేర్చుకున్నాను నేను. అన్ని పనులు వచ్చు మేడం, బట్టలు కూడా ఉత్తా. వంటలు తక్కువ, ఒక ఆమ్లెట్ వేస్తాను, అన్నం పెడతా, అంతే. ఇది ఒక స్టవ్ ఇలా ఆన్ చేయాలో తెలుసు, ఎట్లా నీళ్లు వేడి చేసుకోవాలో బాగా తెలుసు. అసలు వేడి నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వండుతారు కదా. మా బస్తీలు అందరూ చదువుతారు, ఈ రెసిపీ చెప్పంటారు నాకు చాలా సార్లు వచ్చి. నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం మిరియాలు వాళ్ళకి చెప్తాను, నాకు మాత్రం మేడం. మన రెసిపీ మన సీక్రెట్లు చెప్తే ఎట్లా అసలు బయటపడిపోతాం. అందుకే అప్పుడు కరోనాలో 2 కూరలు కూడా నేర్చుకున్నా. ఒకటి రాజుగారి పులావ్, ఒకటేమో చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. 2 మాత్రం జబర్దస్త్ చేస్తా. ఎప్పుడు పెడుతుండ్రు వంటనా మేడం? అంటే మాకెప్పుడు పెడతారు మేడం? ఎంతసేపు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీరు చేపలు తెప్పించారు, చేసేస్తాను నేను. ఇక్కడ ఇంటికి ఎనీ టైం మేడం, మీరు ఎనీ టైం రావచ్చు. మా ఇంటికి వచ్చి చెప్పడం తినొచ్చు, పర్లేదు. సేమ్ రాజుగారి పులావ్ కాదు పులావ్ చేపల పులుసు కానీ బాగుంటాయి మేడం, మస్తు చేస్తా. ఓకే. చేపల పులుసు అంటే ఎక్కువ ఫేమస్ అంతా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, తెలంగాణ చేపల పులుసు ఏం చేస్తారు అసలు? నేను నెల్లూరు చేపల పులుసే చేస్తాను మేడం. నాకు నెల్లూరు చేపల పులుసు అయితే బాగొచ్చు, ఎందుకంటే నేను నెల్లూరులో చేసిన ఈవెంట్లు నా జిందగీలో ఎక్కడ చేయకుండొచ్చు. ఒక 60-70 సార్లు పోయినా నెల్లూరుకి ఇప్పటిదాకా. పోయినప్పుడు అక్కడ నెల్లూరు చేపల పులుసే తింటా. కానీ ఈ చేపల పులుసు నేర్చుకుని మాత్రం వైజాగ్ వాళ్ళ దగ్గర. వైజాగ్ చేస్తుంది తెలంగాణలో, తెస్తుంది తెలంగాణలో, మొత్తం ఆల్ ఏరియాస్ కవర్డ్. కానీ టేస్ట్ మాత్రం నెల్లూరుది వస్తుంది, మస్తు చేస్తాం మేడం నిజంగా. అయితే ఇప్పుడు నవీన్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, నవీన్ గారిని మేము ఎప్పుడు 98లోనా ఇండస్ట్రీకి వచ్చి 2 ఏళ్ళ తక్కువ 30 ఏళ్ళు అవుతుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇక పృథ్వీ సార్ది అది 30 ఇయర్స్ అనేది నేను తీసుకుంటే బాగుండదు. మీరేం తీసుకుంటారు చెప్పండి, మీకేం కావాలి? నాకు 31 ఇయర్స్ తీసుకుంటే ఒక ఇయర్ ఎక్కువైన తర్వాత. ఓకే. అది స్పెషల్ కాపీరైట్ పృథ్వీ సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది అని అంత పేరు రావడం కూడా గ్రేట్ సార్కి. నేను 31 ఇయర్స్ తీసుకుంటా, 1 ఇయర్ పెద్ద ఎక్కువ. అప్పటిదాకా ఆగుదాం మేడం. అయితే అప్పుడు కొత్తలో చూసినప్పుడు మీరు కామెడీ క్యారెక్టర్లు చేసిండ్రు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిండ్రు, హీరో దోస్తు క్యారెక్టర్లు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మేము గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? మేడం నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే, మనిషికి అప్పు ఉంటే ఏమైనా ఎట్లయితాడు అనేది తెలిసిపోతుంది, దాని చూస్తే గుర్తుపట్టవచ్చు. ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. కొంచెం 8 రూపాయలకి తీసుకుంటే ఏం కాదు, 10 రూపాయలు 10 రూపాయలు అయిన వరకు ఇట్లా అయిపోతుంది మేడం, ఖచ్చితంగా అయిపోతుంది. అప్పుడున్న కొన్ని ఫ్యామిలీ కష్టాల వల్ల నేను జాబ్ కూడా చేస్తుంటే మేడం, యాక్చువల్గా. అవును కదా, జాబ్ చేస్తూ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018-19లో బయటకు వచ్చేసిన ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి చేయట్లేదు ఆఫీస్. మెయిన్ జాబ్ చేయడానికి కారణమే అప్పులు తీర్చడానికే జాబ్ చేసుకుంటూ సినిమాలో ట్రై చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఒకవేళ నేను జాబ్ చేయకుండా మంచి సినిమాలు పడేటియేమో అప్పుడు. ఆ టైంలో టైం ఎక్కువ కేటాయించాలి కదా మేడం సినిమా ఇండస్ట్రీకి. నేను వచ్చిన రోజు షూటింగ్ అంటే ఇక అంతే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. నాలాగా కాకండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? మేడం బ్యాలెన్స్ అంటే నాకు అసలు అందరికీ సినిమాలలో చూసిన తర్వాత రజనీకాంత్ కనబడతాడు, హీరో లాగా ఉంటాడు కదా. నాకు రియల్ లైఫ్లో రజనీకాంత్ మా బాస్ దినేష్ కుమార్. ఆయన నన్ను అంటే కొన్ని సంవత్సరాల దాకా నా అప్పులతోటి వడ్డీలు కట్టుకుంటున్న టైంలో నన్ను ఇట్లనే అప్పులలో వచ్చి తిడుతున్నారు మా ఆఫీస్లో, బయట ఇట్లా మా కారిడార్లో తిడుతుంటే బాస్ చూసి వాడిని ఎవరు తిడుతున్నారు అంటే చెప్పాడనమాట,
ఇట్లా అప్పులో ఉంటాం, చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటే ఆయన ఇమ్మీడియట్ నన్ను ఎవరమని అంటే ఆయనకి ఇష్టం కాకపోయాడు, నన్ను వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేవాడు. నాతో లిస్ట్ రాయించాడు, ఎంతమంది అప్పులు ఉన్నాయి, 10 రూపాయల నుంచి ఉన్న 8 లక్షల దాకా రాపించాడు లిస్టు. అన్ని గుర్తుపెట్టుకున్నారు మీరే మేడం. మామూలుగా డబ్బులు తీసుకున్న తర్వాత మర్చిపోవడం అట్లయితేనే కదా వాళ్ళు వెంటపడేది. మనకెందుకు మేడం వేరే వాళ్ళ పైసలు గుర్తుపెట్టుకునే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని అన్ని రాసి బాస్కి లిస్ట్ ఇస్తే 3 రోజులలో తీసేసిండు అన్ని అప్పులు. మొత్తం అన్ని డబ్బులు ఆయన ఇచ్చిండు, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చి తీసేసిండు. తర్వాత నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసాను మేడం. అందుకే ఆయన దగ్గర నుంచి రావడం నాకు ఇష్టం లేక ఈ కాక ఇట్లా అయిపోయింది. సో అప్పులు తీసిండు ఆయన, అట్లా బ్యాలెన్సింగ్ అయింది మేడం. తర్వాత అప్పులు తీసినాక కొన్ని పైసలు అప్పుడు కొంచెం దాపెట్టుకోవడం, ఇంటిని చూసుకోవడం, కరెక్ట్గా అప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది మేడం. అప్పటిదాకా చాలా కష్టాలు మేడం. అంతా ఒకటే రూమ్లో అందరూ పెళ్ళయి పిల్లలు ఉండి ఇవన్నీ అయినప్పుడు కూడా మేడం. మా కొడుకు పెద్ద కొడుకు పుట్టినప్పుడు చాలా ఇబ్బంది. అందరం ఒకటే రూమ్లలో ఉంటుండే, మా నాయన, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా అబ్బాయి, మా మిసెస్ అందరం ఒకటే రూమ్లో ఉంటుండే. అండ్ ఇల్లు కూడా సరిగ్గా ఉండకపోతే ఒక చిన్న రూమ్ ఒకటి ఇట్లో ఉంటుండే. తర్వాత మా అమ్మ మా నాయన ఏమన్నారంటే అరే నువ్వు ఇట్లా కష్టమవుతుంది అంటే పక్కనే మా ఇంటి పక్కన ఇంకో రూమ్ ఉండే, ఒకటే రూమ్, అది కూడా అప్పుడు 650 రూపాయలకి అది రెంట్కి తీసుకొని అందులో ఉన్నాం కొన్ని రోజుల దాకా. అట్లా మా బాస్కి తెలిసిన తర్వాత పక్కకు కొంచెం ల్యాండ్ ఉంది సార్, 40 గజాలు ఉంది, ఓ ఇల్లు కట్టుకుంటా అంటే ఆయనే 6 లక్షలు ఇచ్చిండు. అప్పుడు నేను మా తమ్ముడు కలిసి 6 లక్షలు తీసుకొని ఇంకో కొన్ని పైసలు వేసి ఇల్లు కట్టినాం మేడం. 40 గజాల్లో 40 గజాలు. అప్పుడు ఇద్దరు ఒక్కొక్క రూమ్ వేసుకొని ఆ రూమ్లో ఈ రోజు కూడా అదే రూమ్లలో ఉన్నాం మేడం ప్రస్తుతానికి. ఇప్పటికి 40 గజాలు ఇల్లు, 40 గజాలు అంటే కొంచెం పెంచుకో అంటే మా పార్టీలు కూడా ఇప్పుడు కలిస్తే మొత్తం 80 గజాలు అట్లున్నది. ఇప్పుడు అందులో ఉంటాం మేడం. మీ ఆవిడ కూడా బాలీవుడ్ సినిమాలో చేసింది కదా అప్పటికి, మరి తన దగ్గర నుంచి హెల్ప్ అనేది లేదా? నవ్వుతారు. బాలీవుడ్ అంటే నవ్వు వస్తుంది మేడం. హాలీవుడ్ మన టాలీవుడ్లోనే లేకుండా పోయింది, బాలీవుడ్ ఎక్కడ మేడం? మేడం యాక్చువల్గా బాలీవుడ్గా చాలామంది అదే అంటారు, కానీ హిందీ యాక్టర్లతో చాలా మందితో వర్క్ చేసింది ఆమె. నేను చూసిన హిందీ యాక్టర్లను చూసినా కానీ ఆమె యాక్ట్ చేసింది. అంటే బాడీ డబుల్ అంటారు కదా, అప్పుడు మాధురి దీక్షిత్, పూజా భట్ కానీ, ఉర్మిళ గారికి కానీ, నర్మదా శిరోకర్ గారు కానీ చాలా సినిమాల్లో చేసింది. ఇంకా వేరే వేరే హీరోయిన్లు ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి ఏదైనా యాక్షన్ సీన్ ఇట్లా ఉంటే ఈ అమ్మాయి ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుండే. ఆ బ్యాక్ షాట్స్ అవన్నీ తీసేయాలంటే మా మిస్సెస్ చేస్తుండే అనమాట. అట్లా హిందీ వాళ్ళు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, ఇంకా చాలా జాకీ ష్రఫ్, అనిల్ కపూర్, గోవిందా వీళ్ళందరితో చేసింది అన్ని సినిమాలలో. సనీ డియోల్ చేసిన తర్వాత అట్లా ఫోటోలు ఎక్కువ మట్టుకుంటే నేను ఓ రోజు పెట్టాను, నేను ఫోటోలు ఇలా మన సోషల్ మీడియాలో పెడితే అప్పుడు అది వచ్చింది, అట్లా వచ్చింది అనమాట. బాలీవుడ్. మీకంటే ఎక్కువ తనే కదా ఎక్కువ మందితో యాక్ట్ చేసింది. నాకన్నా ఎక్కువ ఆమెనే చేసింది. నేను ఈమెను కలవనికి ఎట్లా పోతుందంటే చిరంజీవి సార్ తోటి ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది, అంజీ నా క్లైమాక్స్ జరుగుతుంది, నర్మత గారి డూ పంపుడు. ఈ బహానాతో చిరంజీవి గారిని చూద్దామని రోజు పోయి అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని చూస్తుంటే అట్లా ఈమెను కలుస్తుంటాను అనమాట. పెళ్ళిగాలి ఎప్పటికి ఇంకా రోజు అట్ట కలుస్తున్నాం. అట్లా ఏమి షారుఖ్ ఖాన్ అంతమంది అందరితో కలిసింది, నేనేనా అంతమంది కలవలే కదా. ఇప్పుడు పాప ఆమె నేను చిరంజీవి సార్ని ఒకసారి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఆమెకి, అట్లా అయిపోయింది ఇప్పుడు మేడం. ఎందుకంటే నీ చేయలే మరి అట్లా మేడం? నేను ఎప్పుడు కూడా చిచి అట్లా లేదు మేడం. మన మైండ్ ఎప్పుడు ఓపెన్, అసలు అందరిలా కాదు. కొంతమంది సైకోలు ఉంటారు, అట్లా కాదు మేడం. మనం అందరం ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ వదలాలి అంతే. భార్యకైనా నేనైనా ఒకటే, ఆమెను అంటే అర్థం చేసుకుని నేను అట్నే అర్థం చేసుకుంటా. చేయమన్నా నీ ఇష్టం వచ్చినట్టు, నాకు అసలు ఇబ్బంది లేదు. నాకు తెలుసు కదా, నేను అన్ని అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్నే ఉంటుంది. అందరు ఇండస్ట్రీ అంటే బ్యాడే అనుకుంటారు, కానీ అంత బ్యాడ్ ఏమి ఉండదు. ఈయనే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా కరెక్ట్ చెప్పాలంటే. కొన్ని బయటనే గలీజు ఉంటాయి, ఈడ ఎట్లుంటారు భయం భక్తితో ఉంటారు మేడం అందరూ. సో నీ ఇష్టం బబిత ఏమైనా చేసుకోవాలంటే ఆమెనే అన్నది, నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా, వద్దు నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఉండిపోయింది. అట్లా బబిత తెలుగు అమ్మాయినా? లేదు, కొంచెం హిందీ వాళ్ళ ఇంట్లో అంతా హిందీ మాడతారు మేడం వాళ్ళు. ఓకే, బార్డర్లో ఉంటారా ఇక్కడ మన తెలంగాణ బార్డరా? అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఊరు వచ్చేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చి వారణాసి, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఉండే. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను లకడి కప్పులో ఉన్నప్పుడు నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. అట్లా ఆమెకు షూటింగ్లోనే మా ఇద్దరు అక్కడే లవ్ చేసుకుని మీకు పెళ్లి చేసుకున్నాం. నేను షూటింగ్లో చేయమన్నా మేడం, చేయలే పాప, ఆమెనే చేయలే. బబిత అది చేతి మీద అట్లా ఎస్ స్టైలిష్గా పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు అది? ఇది 2014 మేడం. స్టోరీ ఉందా దాని వెనకాల? అసలు నా శరీరంలో ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది. లేదు, మీ జుట్టు స్టోరీ చెప్పండి, ఇప్పుడు టాటూ స్టోరీ చెప్పండి. టాటూ స్టోరీ ఏంటంటే మేడం, మా బబితకు నేను చిన్న టాటూ వేసుకుంటే ఇష్టం, చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఎందుకులే నొప్పి అవుతుందని చెప్పి వదిలేసిన. చిన్న గొడవ మాటలు లేవు ఇద్దరికి, ఇంచుమించు ఒక 6 నెలల దాకా మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉన్నారు? ఒకటే ఇంట్లోనే ఉంటాం. ఒకటే ఇంట్లో ఉన్నామని నేను బతిలాడుతున్నా కానీ ఆమె మాట్లాడుతున్నాను నాతోటి. నేను ఎంత ఓపెన్ మైండెడ్ కదా మేడం. సో మా పెళ్లి రోజు వస్తుంది, సరే ఓ పిల్లగాడు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నా అన్న టాటూది అని చెప్పిండు. పోయినా ఎంత వేస్తా అన్నాడు, అది చిన్నది బబితాన్ని వేస్తా అని చెప్పిండు. ఎంత అన్న? 1000 రూపాయలు అన్నాడు.
కొంచెం చూడవా అన్న, please. కోషిష్ కొంచెం చేస్తే అప్పుడు కరీనా కపూర్ వేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్, అంత ఉంటే బాగుంటుంది, రేంజ్గా ఉంటుంది అంటే అన్న మళ్ళీ నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఏం కాదు నేను చూసుకుంటా అన్న. తర్వాత వేసిన తర్వాత ఇక దేనికైనా మనం కొన్న తర్వాత కొసరు అడుగుతాం కదా మేడం, దీన్ని కూడా వచ్చిన కొసరు అడిగిన ఇంకేమైనా చేస్తావా అన్న, ఏం కావాలని అంటే అప్పుడు ఓం వేసిండు. ఇలా 1+1 ఆఫర్ వచ్చింది మేడం. తర్వాత పోయి మా బబితకు చూపెట్టాగానే ఆ రోజు నుంచి మళ్ళీ పోయిందా మాట్లాడుకోవడం, ఇక మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఆమె ఖుషి అయిపోయింది, అరే ఇంత పెద్ద పేరు వేసుకున్నాడు అంటే ఇక మామూలు విషయం మేడం. ఇండస్ట్రీలో ఉండి మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం కదా, ఇవన్నీ కనబడద్దు, అట్లా కూడా వేసుకొని పోయి చూపెట్టినా ఇక ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మంచిగా మాట్లాడుకుంటాం. కోసరిగా వేసుకున్న ఓం భలే అనిపించింది, ఎందుకు కోసరి ఓం వేసుకోవాలనిపించింది మీకు? మేడం ఓం అంటే మనకు పవర్ ఉంటుంది కదా మేడం, మన లోపల ఒక చిన్న పాజిటివ్నెస్ వస్తుంది. మనం ఎంతైనా ఏడికైనా పోతే కొన్ని పనులు అవుతాయి, ఇలాంటివి పెట్టుకుంటే ఎంతైనా ఒకటి ఉంటుంది మేడం పాజిటివ్నెస్ లోపల డెఫినెట్గా. మనం ఎట్లా హిందూ కదా, కరడు కట్టిన అంతేనా? అవు కానీ చూడనీకి ఎలా ఉన్నా మేడం? అట్లా లేరు కదా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జుట్టు గురించి మాట్లాడుకున్నాం, టాటూ గురించి మాట్లాడుకున్నాం, గడ్డం ఓకే, ఆ మీసాలు ఏంది మరి? మీసాలు లేకుండా ఎందుకు అట్లా? అదే స్టైలు. షౌకత్ మేడం. షౌకత్ నా పేరు షౌకత్. అంటే ఒక మంచి సినిమా రాబోతుంది మేడం, నాకు ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా ఒక కళ ఉండే. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పినా నేను విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు ఒకటి ఉంటుంది మేడం. అంటే పాపము నాకు ఆ డైరెక్టర్ సార్ తెలియదు, నేను ఎప్పుడు ఆ డైరెక్టర్ సార్ని కలవలే, ఎప్పుడు పోయి నేను వేషం అడగలే. అని ఆయన ఎవరో తెలియదు, దేవుడు పంపించినట్టు నాకు ఒక ప్రీతం అని మన అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అనమాట, ఆయన నాకు ఫోన్ చేసి అన్న ఒక మంచి విలన్ క్యారెక్టర్, అంటే పెద్ద విలన్ కాదు, విలన్ తమ్ముడు, నువ్వు కూడా విలనే, ఉన్నదన్న చిన్న విలను చేస్తావా అంటే చేస్తాను అన్నీ ఒప్పుకున్న తర్వాత లొకేషన్ పోయినాక డైరెక్టర్ సార్ దగ్గర పరిచయం చేశాడు. కేడీ సినిమా తీసాడు ఇంతకుముందు నాగార్జున సార్ తోటి, కిరణ్ సార్. ఆయన చూసి నన్ను ఓకే అన్నాడు, కానీ ఒక్క లింక్ పెట్టారు ఏంటంటే ఇందులో ముస్లిం గెటప్ నువ్వు మిసాల్ తీయాలన్నాడు. అమ్మ నాకు వస్తున్న వేషాలే ఈ గడ్డం ఈ మిసాలతో వస్తున్నాయి, మీ ఎట్లా తీస్తే కష్టం కదా అన్న, నేను చేయలేను అని వద్దనుకొని వదిలేసిన ఎందుకులే అనుకున్నాం. అన్న తర్వాత వాళ్ళు పైసలు కూడా ఎక్కువిస్తున్నారు, అంటే కొంచెం ఓకే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుంది. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న ఏంటంటే నాకు ఒక డూప్లికేట్ మిసాల్ తయారేసి ఇవ్వండి బయట తిరగడానికి కానీ ఇంకో సినిమాలు 2 ఉన్నాయి దాన్ని పెట్టుకుంటా అంటే అది కూడా ఒప్పుకొని నాకు పాపం వాళ్ళు మంచి పేమెంట్ మంచి వేషం ఇచ్చారు మేడం. ఈసారి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్లో ఒక షౌకత్ అనే క్యారెక్టర్లో కనబడుతున్నా. సినిమా అతి త్వరలో మనకు వీళ్ళు దసరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సినిమా పేరు KJQ అంటే కింగ్ జాక్ క్వీన్. దసరాలో సెకండ్ లీడ్లో చేశారు అబ్బాయి దీక్షిత్, అబ్బాయి ఇందులో హీరో చేస్తున్నారు. అట్నే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు ఇంకొక హీరో, ఇద్దరు హీరోలు ఆ సినిమాలో. ఇప్పుడు గడ్డము మీసాలు లేకుండా వచ్చి కనీసం ఆ బొట్టు కూడా లేకపోతే మిమ్మల్ని నవీన్ అనేవాళ్ళు ఉండకపోవు కదా? నదీమే అనేవాళ్ళు. కానీ నిజంగా చాలా కన్ఫ్యూజన్ కూడా అవుతారు చాలా మంది కూడా. ఇక్కడ పోతుంటే నా బొట్టు చూసి ఒక ఆయన ఆపేవాడు అడుగుతున్నాడు, నువ్వు మీరు హిందూ ముస్లిమా కరెక్ట్ అయిపోయి నాకు అంటాడు. అంటే లేదు బాసు నేను హిందూ అని చెప్పిన, అంటే బొట్టు పెట్టుకున్నావు కదా అని అడిగారు 2-3 సార్లు. ఇట్లా చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఏదైనా ఈ లుక్లో కూడా కొంచెం బాగానే ఉందని చాలా మంది అంటారు మేడం. అప్రిషియేషన్స్ వస్తున్నాయి కానీ గుర్తుపడతలేరు నన్ను. గడ్డం అంటే చాలా మంది ఆగిపోతున్నారు, మిమ్మల్ని ఎక్కడో చూసినామన్నారు. మళ్ళీ ఇంకో కొత్త పేరు పెట్టాలి కదా మళ్ళీ మీకు, అంటే చిన్నప్పటి నుంచి అన్ని బోల్డ్ అన్ని పేర్లు మారుకుంటూ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఏం పెడతారు మేడం? మీసాలు నవీనా? మీసాలు లేవు కదా, మీసాలు లేని నవీన్ అంతే కదా. ఇంకోటి మారాలి, జుట్టు నవీన్, గడ్డం నవీన్, మీసాలు నవీన్. ఇప్పుడు బా అన్ని వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి మీకు. ఇంకేం రావద్దు లేదు, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అదే కదా కావాల్సింది. డిఫరెంట్ రోల్స్ కావాలి, గెటప్లు కావాలి, అన్ని ఉంటాయి కదా. నిజంగా మేడం, అంటే నేను ఎప్పుడు అదే రొటీన్ అయిపోయింది, నన్ను నేను చూసుకుంటుంటా మీసాలు గడ్డం ఇదంతా. నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి తీస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంటే తీసుకోరు వేషాలు, పడతాయా లేవా నాకు తెలియదు, గ్యారంటీ లేదు. అట్లీస్ట్ ఈ గడ్డ మీద నడుస్తున్నా ఏదైనా ఈవెంట్ మెయిన్ ఏంటంటే నా బతుకుతున్నా, అంటే ఇవాళ రేపు ఆ జబర్దస్త్ వల్ల వచ్చిన ఈవెంట్స్ వల్లనే బతుకుతున్నా. మళ్ళీ ఆ ఈవెంట్ కూడా విలువరేమో అని ఒక భయం నాకు అట్లా అని. కానీ ఏదైనా కానీ ఇది కొంచెం మంచిగా ఉంది మేడం, డిఫరెంట్ లుక్ ఉంది. సినిమాలో కూడా నన్ను చూస్తే భయపడతారు. దేవుని వల్ల హిట్ కావాలి సినిమా, అయితే హిట్ అయితేనే పేరు వస్తుంది, లేకుంటే రాదు. ఇప్పుడు మనం జబర్దస్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు, జబర్దస్త్ అనగానే ఒక 100లాది మంది కామెడియన్స్ని ఇండస్ట్రీకి అందించింది. అట్లా మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు, బిగ్ బాస్లు అనేవి ఉన్నాయి, బోల్డ్ అన్ని వచ్చినాయి కదా. మీ నెక్స్ట్ టార్గెట్ ఏందనుకుంటున్నారు? చాలా వరకు బిగ్ బాస్లో పోదాం అనుకున్న వాళ్ళకి దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ సెన్సేషన్, ఏదో ఒకటి ఉంటే అట్లా పోతారు అనేది ఉందా మీకు కూడా? ఏమో నా దగ్గర సెన్సేషన్ లేదు కాబట్టి నన్ను ఇంకా పిలుస్తలేరేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేద్దామని అదే బయట నేరాలు ఘోరాలు చేసి లోపల కూర్చున్నట్టు ఉంటుంది. అది వద్దు, పిలిస్తే చేయడానికి మనం ఉన్నాం మేడం. నేను యాక్చువల్ నాకు ఇష్టమే మేడం, ఇప్పుడు కాదు కానీ నేను బిగ్ బాస్ అనేది హిందీ నుంచి చూస్తాను మేడం. మా ఇంట్లో అంతా ఎక్కువ స్టార్టింగ్ నుంచి హిందీ ఛానల్స్ ఎక్కువ చూస్తాం మేము. ఫస్ట్ అర్షద్ వార్సీ ఉన్నాడు, ఇప్పుడు
అదే మున్నాబాయ్ ఎంబీబీఎస్ అతను ఫస్ట్ బిగ్ బాస్కి. అతని తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అనుకుంటాను, నాకు కొంచెం డౌట్ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు తర్వాత సల్మాన్ ఖాన్, ఇవన్నీ ఎపిసోడ్లు చూసాం మేము హిందీలో. మేము ఎప్పుడో ఇప్పుడు మన దగ్గర వస్తుంది 7 ఎపిసోడ్స్ తెలుగు చూసాం మన ఈ మధ్యకాలం. నాకు అప్పటి నుంచి కూడా ఉంటుండే పోతే బాగుంటుంది, కానీ వాళ్ళు పిలుస్తారో విలువరో తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటే ముసలాడు అనుకోని పిలుస్తలేరేమో నాకు అనిపించింది. అట్లా ఎక్స్పెరిమెంట్స్ అనేవి తమిళ్లో బాగా చేసిండ్రు కదా, చాలా పెద్దవాళ్ళని ఏజ్డ్ వాళ్ళని కూడా తీసుకున్నారు కదా. అట్లా అంటే మన వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళు కూడా చూడాలి, కొన్ని తమిళ్ చూడాలి, మరి అదే కంపెనీ కదా. అదే కదా, డిఫరెంట్ అన్ని అందరూ యంగ్స్టర్స్ ఇన్ఫ్లుయెన్షియర్స్ వాళ్ళే ఎందుకు కదా మేడం. ఎప్పటిదాకా అయితే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పిలిచారు నన్ను, నేనేం మాట్లాడు నాకు కొంచెం నర్వస్నెస్ ఉంది, ఎందుకంటే మంచి ఛానల్ మనది ఐ డ్రీమ్లో. చాలా పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు, చాలా గొప్ప వాళ్ళని చేస్తుంటారు. మీరు అడిగే క్వశ్చన్స్ అందరిలాగా ఉండవు, ఒక మంచి పద్ధతి గల ఛానల్. నాకు భయం అవుతుంది, నేను 1.5 year అయింది ఇంటర్వ్యూస్ చేసి, కొంచెం నర్వస్నెస్ తోటి వచ్చి కూర్చున్నా. మీకు కూడా ఉంటుంది, నవీన్ ఏం మాట్లాడుతుండొచ్చు అని తెలియదు కదా. ఇంకోటి చెప్పనా, నేను ఇప్పటిదాకా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు జబర్దస్త్. మరి అట్లాంటప్పుడు నేను నవీన్తో ఏం మాట్లాడతానే నాకు కూడా ఉంటుంది కదా, ఏం మాట్లాడతాం, అరగంట మాట్లాడుకోవాలంటే ఏముంటుంది అందులో, అంతేగా మేడం. సో అది ఒక సామెత ఉంటుంది, డోంట్ జడ్జ్ బై సీయింగ్ బుక్ ఏదో అంటారు. లుక్స్ ఒకసారి నన్ను పంపితే నేను ఏం చేస్తాను అనేది నాకు తెలుసు మేడం, లోపల అది నాకు తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేస్తలే మా కామన్ పర్సనే అనుకుంటారు. అది ఒక్కోసారి నన్ను కూడా పెడితే నేను ఏం చేస్తాను నేను చూపెడతా అప్పుడు, అదనమాట. అది లోపల ఏముంది మనకు తెలుసు. ఇప్పుడు చూడు మన ఇంటర్వ్యూ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, నాకు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంతే కదా. అసలు ఏ ఎపిసోడ్ చూడకపోయినా అసలు అంటే ఒక్క ఎపిసోడ్ చూడలేదట్రా బాయ్ అనేది అనిపించలేదు కదా మేడం. అది కాదు కదా మనకు కావాల్సింది. జబర్దస్త్ గురించి మాట్లాడి జబర్దస్త్ చూడాల్సిన అవసరం లేదు, ఆ మనిషినుడిగా ముంగట మీకు చెప్పడానికి. అయితే ఇప్పుడు జబర్దస్త్ గురించి నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు, కాకుంటే చాలా విన్నది ఏంటంటే దాని చుట్టూ బోల్డని కాంట్రవర్సీస్ ఉంటాయి, వాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, ఆ కామెడీ పేరుతో జరిగేటువంటి అరాచకాలు అనేవి కనిపిస్తుంటాయి అనేది. చాలా వరకు ఇప్పుడు అవుతున్నటువంటి ఇష్యూస్లో సోషల్ మీడియా ఏదన్నా ఎవడన్నా బూతులు మాట్లాడిండు, బాడీ షేమింగ్ చేసిండు, డార్క్ కామెడీ అన్నాడంటే జబర్దస్త్లో లేవా? డార్క్ కామెడీ ఉండదు జబర్దస్త్లో, కాదు బాడీ షేమింగ్ ఉంటుంది కదా. బాడీ షేమింగ్ అంటే ట్రెండింగ్ నడుస్తుంది మేడం, ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్లో అది. కానీ ఇక్కడ అరాచకాలు కూడా ఉండవు జబర్దస్త్లో. ఇక అట్లా పుట్టిస్తారు అనుకోండి జబర్దస్త్ మీద ఉన్న, ఎందుకంటే కొన్ని మంది ఏం చేస్తారంటే రివర్స్ ఉంటారు కదా మేడం, ఈ షో మంచిగా ఉంది అంటే దాని మీద ఏదైనా బురద జల్లాలని ఉంటారు కదా కొంతమంది, అలా ఉంటాయి. కానీ జబర్దస్త్ లేకుంటే ఒక 100-200 మంది లేరు మేడం ఈరోజు ఆర్టిస్టులు, ఓన్లీ ఆర్టిస్టులు చెప్తున్నా. దాని దయవల్లనే ఉన్నాము. ఒకప్పుడు జంజాల గారి వల్ల ఎంతోమంది కామెడియన్స్ పుట్టారు, తర్వాత ఈవి సత్యనారాయణ గారి వల్ల ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉండే కామెడియన్స్ తోటి. వీళ్ళందరూ ఇద్దరు లేని తర్వాత వచ్చిన జనరేషన్ జబర్దస్త్. మల్లెమాల సంస్థ లేకుంటే ఇంతమంది కామెడియన్స్ లేరు మేడం. నేను జబర్దస్త్ వాళ్ళని చాలా సినిమాలలో అయితే కామెడీ తగ్గిపోయింది ఉన్నమాట చెప్పాలంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎందుకంటే జబర్దస్త్ స్కిట్లే చాలా వరకు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు జబర్దస్త్లో సేమ్ అదే యాక్టింగ్, అట్లాంటి డైలాగులు, అదే గెటప్ తో ఇందులో కూడా ఉన్నారు అనేది వస్తుంది కదా. కానీ ఏదైనా కానీ మంచి ఆపర్చునిటీ మేడం మా అందరికంటే. నేను ఇంకా ఒక జబర్దస్త్ లేకుంటే ఈ రోజు కూడా ఫోటోలు పట్టుకొని తిరుగుతూనే ఉంటుండే ఇంకా ఇండస్ట్రీలో, ఇంకో రోజు వస్తుంది. కానీ జబర్దస్త్ వల్ల మాకు దేవుడి వల్ల మంచి పేరు అయితే వచ్చింది మేడం, నాకు కానీ చాలా మంది. అంటే నేను గొప్ప ఏం కాదు, నేను 3rd ప్లేస్లో ఉండొచ్చు జబర్దస్త్లో, 1st, 2nd ప్లేస్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు. అట్లయినా కానీ ఈ రోజు నాకు ఇంటర్వ్యూ దగ్గర పిలిచారంటే గ్రేటే కదా. ఇప్పుడు డార్క్ కామెడీ పేరుతో జరుగుతుంది. డార్క్ కామెడీ అంటే మీకు అర్థం కావట్లేదు రా బై, డార్క్ కామెడీ అంటే ఇది అనుకుంటూ లేటెస్ట్గా వచ్చి ప్రణీత్ హనుమంతు ఇష్యూ మనం చూసినాం, లేటెస్ట్గా జరిగింది, చివరికి అరెస్ట్ అయినప్పటికీ కూడా డార్క్ కామెడీ అంటే దాన్ని ఒక ఈ జనరేషన్ జెన్జెడ్ వాళ్ళు వాడుతున్నది, మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు అనేది మన మీద ముద్రున్నప్పటికీ ఎదుటివాడు ఎంత హర్ట్ అవుతున్నాడు, ఎంత అఫెండ్ అవుతున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా చేస్తున్నారు కదా. నిజంగా మేడం, నాకు తెలియదు ఈ మధ్యకాలం చాలా మంది యూట్యూబ్లో చూసిన తర్వాత ఏమైందని చూసిన మేడం. ఇంతకుముందు నేను 2-3 కొన్ని చూసినా నేను, అంటే మన తెలుగు సినిమాల గురించి చాలా వరస్ట్గా మాట్లాడడం. వాళ్ళు 3 కూర్చుంటారు, ఎక్కడి నుంచో బయట కంట్రీస్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, దాన్ని చాలా హేళనగా మాట్లాడేస్తుంటారు వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళంతా వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళే చేసుకొని వాళ్ళే నవ్వుకుంటారు. దీన్ని డార్క్ కామెడీ అంటారో తెలియదు. ఇలాగే ఒక హిందీలో ఒక ప్రోగ్రామ్ ఉండే ఏఐబీ వాళ్ళది ఉండే ఇంతకుముందు, అతని పేరు కొంచెం ఫేమస్, ఆయన కూడా అట్నే చేస్తాడు. కానీ ఆయనకు కూడా ఇలాంటి సమన్స్ వచ్చిన తర్వాత ఆయన మొత్తం బంద్ చేసి ఏఐబీ అనే షో బంద్ చేసి ఇలాంటి సేమ్ కాన్సెప్ట్ పెడితే ఆ కాన్సెప్ట్ వీళ్ళు కాపీ కొట్టారు హిందీలోది. కానీ వాళ్ళు ఒక లిమిట్ దాకా మాట్లాడతారు వాళ్ళు హిందీలో, వాళ్ళకి తెలుసు ఏమవుతుంది అనేది, వీళ్ళు దాటిర్రు మొత్తం. అవును కదా. మొన్న మేడం అది చూసిన తర్వాత నిజంగా ఇలా కొట్టాలన్నా ఏందో అనిపించింది మేడం. ఎదురుగా కనిపిస్తే ఏం చేద్దాం, నిజంగా కొట్టేయాలి మేడం. ఏంది వరస్ట్ ఫెలోస్, అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నోళ్ళగా మాట్లాడి అంత గలీజ్గా మాట. ముఖ్యంగా మధ్యలో నల్ల కలర్ డ్రెస్ వేసుకున్న పోరగాడు ఉన్నాడు, వాడైతే
వానికి ఏమనిపిస్తుందో అర్థం కాదు. కానీ వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు కానీ చిన్నపిల్లలు కానీ ఉండరా మేడం? చిన్న పిల్లలు మట్టుకొని అంత గలీజ్ మాట మాడతారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేసే ట్రెండ్ వచ్చింది, లేకుంటే దాన్ని ఎంజాయ్ చేసే జనరేషన్ ఉన్నది అనేది, లేకుంటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు ఉంటారు దానికి? అంతా అవుట్ ఆఫ్ కంట్రీస్ మేడం, వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవు కదా. ఇండియాలో ఏంటంటే కల్చర్, మన కల్చర్ ఏంటి, మనం ఏంది మేడం, ఇలాంటి మాడతారా వాళ్ళు అనుకోవాలి. మన దగ్గర కూడా చూస్తారు కదా మేడం. అవును, అన్ని పుట్టి పెరిగి ఈయనే కదా, దీన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. కానీ నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న సబ్స్క్రైబర్స్ సంతోషపడిపోతే చాలనుకుంటే ఇట్లనే ఉంటుంది. ఒక్కటే రోజులో పోయిందిగా ఉన్న వాల్యూ అంతా, ఉన్న ఇజ్జత్ అంతా పోయిందిగా వాడిది. వాడు ఎన్నో ఇంకా వాడికి సినిమాలో చేసిండు, మన తెలుగు సినిమాలను తిడతారు వీళ్ళు, వీళ్ళకే ఇస్తారు వేషాలు కూడా. ఎవరైతే తిడతారో వాళ్ళకే ఇస్తారు. ఈ స్ట్రగ్లర్స్కి పట్టించుకోరు ఎవరు కూడా. ట్రెండింగ్లో కదా మేడం వాళ్ళంతా. అదే నేను అనేది, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్షియర్స్ పేరుతో వచ్చినది, ఇప్పుడు షోస్ చేసిండ్రు, లేకుంటే ఇట్లాంటి ఈవెంట్స్ చేసిండ్రు, ఇంకోటి ఏదో యూట్యూబ్ పెట్టుకుని వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఏంటంటే జనాల్లో ఎక్కువ నానుతున్నారు, అరే భయ్ ఇన్ని పెట్టుకుంటే మనకి ఇంకెక్కువ వ్యూస్ వస్తాయేమో అనేది, పాపులారిటీ వస్తుంది. వ్యూసే చూస్తారు కానీ అసలు లోపల కంటెంట్ చూస్తలేదు. చూడు ఇప్పుడు బయటపడ్డాడు. ఇప్పుడు మేము ఎందుకు పెట్టుకున్నాం రా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ చెప్తుంది అది. అవును కదా, మరి అది బ్యాడ్ రిమార్క్ అనేది ఉండిపోతుంది కదా. బ్యాడ్ రిమార్కే కదా. ఆ సినిమా కూడా చూడరు ఎవరు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మనకి సినిమాల్లో ఎవరు కావాలనేది చూడాలి, ఆ తర్వాత షోస్లో ఎవరున్నారు ఏంటిది అనేది. జస్ట్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుందా, వాళ్ళకి టాలెంట్ ఉందా, ఇది కాదు క్యారెక్టర్ ఏముంది అనేది కూడా చూసుకోవాలి కదా. అవి చూడరు మేడం. వాడికి ఆ రోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని వ్యూస్ పోయినాయి, అవి వెంట సరిపోయింది. ఇప్పుడున్న ట్రెండింగ్ అది నడుస్తుంది. అది వేస్ట్ మేడం ఎంతైనా కానీ. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం, వాళ్ళు ఎట్లా ఇన్ని రోజుల దాకా వచ్చారు, టాలెంట్ మీదే కదా మేడం. ఆ టాలెంట్ లేకుంటే ఇట్లే ఉంటుంది. టాలెంట్ లేకుంటే ఇంతే, అయిపోయి క్లోజ్, వాళ్ళ లోపల వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా ఇట్లాంటిదే వస్తుంటుంది కదా, చాలా వరకు దాన్ని నిషేధించాలి, లేదు బ్యాన్ చేయాలి, డే టైంలో మీరు చూపిస్తున్నారు, అర్ధరాత్రి చూపించుకునే షోస్ లాగా ఇది కూడా వేసుకుంటే బాగుండేదని కోర్టుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? బిగ్ బాస్లో మేడం కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా మేడం, వాళ్ళు చెప్పి పంపిస్తుండొచ్చు. ఇలాంటి తప్పుడు మాటలు కానీ ఎడిటింగ్లో వస్తాయి. ఒకవేళ మనం ఓటీటీలో లైవ్లో ఉన్నది కాబట్టి అది కూడా ఎడిటింగ్ అవుతుంది కదా, అది కూడా తెలిసిపోతుంది. 24 గంటలది మనకు గంట సేపు వస్తుంది కాబట్టి ఎడిటింగ్ అయి వస్తుంది. సేమ్ బిగ్ బాస్ హిందీలో కానీ వాటిలో వాళ్ళ హద్దులు దాటిరు వాళ్ళు కూడా, వాళ్ళకు ఉంటుంది హిందీలో. కానీ అది మొత్తం ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతుండొచ్చు వాళ్ళు. కానీ మన తెలుగులో అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. ఈసారి మనం ఇంకా కొత్తగా ఏమైనా ఎలివేట్ చేద్దామని అట్లా చేస్తే మాత్రం సేమ్ ఇట్నే ఉంటుంది, సెన్సేషన్ చేద్దాం. అయితే మీరు 98లో వచ్చిండ్రు ఇండస్ట్రీ. 98 అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఆఫర్స్ చాలా తక్కువ ఉండేది. ఏమన్నా ఉంటే కమెడియన్ లేకపోతే విలన్, అంతే కదా. కామెడియన్ ఎక్కడ మేడం? కమెడియన్ కూడా లేదు అంటే ఇప్పుడు పక్క తెలంగాణ పోరగానే అందరు కామెడియన్స్ తయారైపోయారు. ప్రతి సినిమాలో కూడా తెలంగాణ ఉంది ఇప్పుడైతే. అప్పుడు లేదు కదా మేడం, ఒకటి విలన్ బ్యాచ్కే అవి కూడా తెలంగాణ 2 డైలాగులు ఉన్నాయి. కానీ తెలంగాణలో డైలాగులు చాలా ఎంజాయ్ చేసిరు, అంత స్వీట్గా ఉంటాయి అనేది వర్మ గారి సినిమాలనే తెలిసింది మనకు. శివ కానీ, నర్సింగ్ పైల్వాన్ మాట్లాడే డైలాగ్స్ కానీ, అవన్నీ ఎంత ఉత్తేజన మాట్లాడి ఈ తెలంగాణ అని చాలా మంచిగా ఉండేది అప్పుడు. ఆ తర్వాత మారింది. అంత బిఫోర్ అయితే అంత కనపడలేదు మేడం, ఒట్టి హెంచ్మెన్స్ రౌడీలకే ఉండేవి డైలాగులు. అప్పుడు మేము కూడా వచ్చినప్పుడు కూడా నా డైలాగ్స్ వీళ్ళకి అర్థం కాకపోతుండే, తెలంగాణ మాట్లాడుతుండే పక్క. ఇక కానీ నా లక్ ఏంటంటే మేడం, నాకు ఇచ్చిన వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే, మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా. కాకుండా స్ట్రగుల్స్ అనేవి చాలా పడ్డామని చెప్పిన వివి వినాయక్ గారు అసలు నాకు సంబంధమే లేదు సార్. ఆ సారు అన్ని సినిమాలు చేసిన, ఆది ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అప్పుడు అన్నీ తీసుకొని ఇచ్చాడు. అటు నాగేశ్వర రెడ్డి గారు, కొంతమంది ఉన్నారు మేడం అప్పుడు మంచిగా. సురేందర్ రెడ్డి గారు అయితే ఇక చెప్పనవసరం లేదు, నన్ను తీసుకొచ్చిన ఆయన ఉన్నాడు. ఇంకా చాలామంది మేడం డైరెక్టర్స్ అప్పుడు ఇచ్చారు నాకు. ఇప్పుడు మీరు మీ ఆవిడ, మీరేమో టాలీవుడ్, మీ ఆవిడేమో బాలీవుడ్. బాలీవుడే అంటారు వాటిని, హిందీ సినిమాల్ని బాలీవుడ్ అనుకుంటే ఏమంటారు చెప్పండి? కరెక్ట్. కానీ అప్పట్లో బాలీవుడ్ గొప్ప, కానీ ఇప్పుడు లేదు మేడం. కాదు, అయితే మీరిద్దరు ఈ 2 ఇండస్ట్రీలో ఉన్న తర్వాత పిల్లలకి ఆబ్వియస్ గా అరే అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, అటు పోతే బాగుండేదేమో. వాళ్ళకా? మా వాళ్ళంతా ఒక టైప్ మేడం, మా పెద్దోడు కానీ చిన్నోడు కానీ. వాళ్ళు మా మిస్సెస్ యాక్టింగ్ చేయడం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను మంచి యాక్ట్రెస్గా ఇష్టం, కానీ మా మిస్సెస్ గురించి ఎప్పుడు కూడా వినలే. కానీ జీన్స్లో అయితే ఉంటాయి కదా, వినకపోతే అనిపిస్తుంది కదా. మా పెద్ద ఆయనకు ఉంటుంది కొంచెం, చిన్నోడికి అంత ఉండకపోవచ్చు కదా మేడం. అదొక టైప్లో ఉంటాడు మేడం. ఎందుకంటే మా మిస్సెస్ని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలని ఉంటుంటుంది మా చిన్నోడికి. ఎప్పుడైనా మేము షోస్ ఉంటాయి కదా మేడం, ఈటీవీ ఈవెంట్లకు పోతుంటారు. ఈవెంట్ షోస్ పోతే మా మిస్సెస్తో డ్యాన్స్ చేసినా ఏం చేసినా వద్దంటారు ఇల్లు, రాంది ఎందుకు అక్కడగా ఉంటుంది చేయొద్దు అని అంటారు అన్నమాట. అమ్మ ఏం చేసిందో తెలియదు, చెప్పలే ఇందాక. తెలుసు మేడం. వాళ్ళు కూడా ఫోటోలు గిట్లా చూసి వాళ్ళు కూడా అనుకుంటారు, షాకేతరాలు అమితాబ్ బచ్చన్ తోటి ఉన్న ఫోటో, షారుఖ్ ఖాన్ తోటి ఉన్న ఫోటో చూసి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అట్లా అని. అయితే ఇప్పటికి ఉందా లేదా మీ ఓడికి, పెద్దోడికో చిన్నోడికో ఎవరికన్నా కొంచెం అట్లా పోవాలనేది? మేడం ఇన్ని రోజుల దాకా లేకుండా, కానీ మా పెద్దోడికి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చింది మేడం మైండ్లో, పోవాలని ఉంది. ఏదన్నా దాంట్లో ఎన్నో ఓటీటీస్ గిట్లా వచ్చినాయి మేడం. ముందు ఫ్యూచర్ చూద్దాం. తీసుకుంటే యాక్టింగ్ ట్రైనింగ్, కోచింగ్
చూడాలా మేడం, ఎట్లా ఉంటుందో చూడాలా, లైఫ్ తెలియదు. కొన్ని రోజులైనా ఏమన్నా చేస్తాం. అయితే మీ పెద్దోడేనా చిన్నోడా? చిన్నప్పుడు ఏదో రోల్ చేసిండ్రు సినిమాల్లో. పెద్ద అబ్బాయి శ్రీరామరాజ్యం సినిమాకి లవ్ కుష క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వెళ్తే 10 మందిలో సెలెక్ట్ అయ్యి 3 వచ్చాడు. లాస్ట్ 3వ వరకు టాప్ 3లో ఉన్నాడు. టాప్ 3లో వచ్చాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు, భలే ఉంటాడు వాడు. ఆ టైంలో బాబు గారు డైలాగ్ చెప్పంటే అప్పుడే పోకిరి మేనియా నడుస్తుంది, బాగా నడుస్తుంది. అది చూసి బాణం పట్టుకొని ఎవడు కొడితే దిమ్మ తిరిగితే ఆడే పండుగడని వదిలిండు బాణం. కావాల్సిందే లవుడు కుషుడు పండుగడుగా. చాలా చూసి ఏ డైలాగ్ కొట్టాడు, పోకిరి సార్ పోకిరి డైలాగ్ కొట్టేవాళ్ళకి కాదమ్మా, మనకు కావాల్సింది అవి ఆ డైలాగ్స్ ఏమంటే దాన్ని ఏమంటారు, దేవుళ్ళు వాడే పదాలు వాడాలి కానీ ఎవరు కొడితే దిమ్మ తిరిగితే వాడే పండుగడు అంటే ఆయన వద్దన్నాడు. అప్పుడు అంటే మీకు యాక్చువల్గా పేపర్ ఇస్తారు కదా డైలాగ్స్, ఇవి అవన్నీ పక్కన పెట్టాడు. ఎన్ని డైలాగులు వచ్చినా పక్కన పెట్టి నాకు వచ్చింది చెప్తాను. ఎందుకు అంటే నేను కింద ఉన్నా దసపల్లి హోటల్లో, వీడు పైన ఉన్నాడు. ఆ వీడు చెప్పేసి వచ్చేసి వెళ్ళిపోయాడంట ఆడు. నేను ఇంకా చూసిన మా అబ్బాయి రాలే అంటే మీ అబ్బాయి చాలా చెప్పింది వచ్చింది. ఏమైందండి అంటే లేదు సెలెక్ట్ కాలేన్నారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. సార్ అన్నా అంటే లేదు లవకుశల పక్కన ఉంటావు నువ్వు, నాగేశ్వరరావు గారు పెద్ద వాళ్ళు ఉన్నారు, 10 రోజుల దాకా ఉంటావు అంటే నాకు ఏమవుతుంది, నువ్వు ఉడితే లవకుశలనే చేస్తా లేకపోతే లేదని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నేను పోయి అప్పుడు మనం పట్టుకొని ఏమైందా ఎట్లా వచ్చినా అంటే లైఫ్లో కూడా నేను సినిమా ఇండస్ట్రీకి తీసుకురాక అని చెప్పింది. ఏడ్చుకుంటూ వచ్చేసింది ఆ రోజు చిన్నప్పుడు. అది నయమైంది అనుకుంటా, అది అట్లా అయింది ఆ రోజు. అయిపోయి మంచిగా చదువు మీద బాగా శ్రద్ధ వచ్చి వాడు డిగ్రీలో గోల్డ్ మెడల్ లయోలా కాలేజ్లో మేడం, డిగ్రీలో నంబర్ 1 ఫస్ట్ వచ్చిండు. కాలేజ్ నుంచి ఉద్యోగం వచ్చింది హెచ్ఎస్బీసీలో, మంచి శాలరీతో జాబ్ చేస్తున్నాడు. ఇక ముందు ఫ్యూచర్ ఏముంటుందో చెప్పలేను, చూద్దాం. గాడ్ మస్ట్ బీ క్రేజీ. మస్ట్ బీ క్రేజీ అనుకున్నప్పుడు ఏదో పురుగు తొలుస్తున్నట్టుంది, మీకు ఏదో హింట్స్ ఉన్నట్టున్నాయి కదా. చూడాలి మేడం, అంటే నేను అంత గొప్పని కాదు మేడం, చిన్నోని చాలా ఇండస్ట్రీలో గొప్ప ప్రొడ్యూసర్ అది ఉంటే నేనే చెప్పేస్తున్నావు మా అబ్బాయిని ఇట్లా హీరోగా తీసుకుని, నాకేం లేదు అట్లా అని. కాకుండా ఎక్స్పీరియన్స్ ఉంది, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు, లేకుంటే లాంగ్ స్టాండింగ్ అనేది ఉంది, ఇంత మందితో యాక్ట్ చేసిండ్రు, ఇంతమంది డైరెక్టర్లతో యాక్ట్ చేసిండ్రు కదా. ఉన్నది కానీ మేడం నేను పోయి అడిగితే ఏం చేస్తారో తెలియదు. లేదు అంటే మేడం అప్పుడు ఏమవుతుంది, నా భయం అది, ఎవరిది వాళ్ళే చేయాలి. కానీ అట్లాగని మీ ఓన్ని మాత్రం డిస్కరేజ్ చేయరు కదా. నేను డిస్కరేజ్ చేయ అసలు 100% డిస్కరేజ్ చేయనే వాడు ఏమంటే చేస్తాను. ఒక ట్రై చేద్దాం చూద్దాం, ఒకవేళ ఇంత టైం తీసుకొని ఆ టైంలో ఏమైనా అయింది, లేదనుకుంటే మళ్ళీ జాబ్ చేయమని చెప్తాను. అట్లా చూద్దాం. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లయోలా కాలేజ్ సేమ్ సికింద్రాబాద్. ఇద్దరు మాత్రం చదువులో బాగానే ఉన్నారు, దేవుని వల్ల మంచిగా చదువుతారు మేడం. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ మేడం, 10th పాస్. ఇంటర్మీడియట్ ఒక 7 సార్లు రాసిన, ప్రతిసారి కూడా మార్క్స్ తగ్గిపోయినాయి. ఏ గ్రూప్ తీసుకున్నారు? నేను ఎంపీసీ, పెద్ద తోపాని పోయి ఎంపీసీ తీసుకున్నా. దేంట్లో పోయినరు మీరు? ఏ సబ్జెక్ట్ పోయింది మేడం? ఎంపీసీ అంటే 3 సబ్జెక్టులు పోయినాయి. 3 సబ్జెక్టులు 7-8 సార్లు కూడా రాలేదు అసలు. మేడం మీరు నమ్మరు, ఫస్ట్ ఏం చేసినా సీసీ పోయి కూర్చున్నా. అరే మన దానికి సీసీ అంటారా, ఇంత చాలా చీప్ అనిపిస్తుంది అని చెప్పేసి పోయి ఎంపీసీ సార్ నేను ఐ వాంట్ చేంజ్ మై సబ్జెక్ట్ అన్న. మన అవకాశం 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వెస్లీలో ఫస్ట్ నుంచి బల చదువుకున్నాను. ఇదేంది సీసీ నాకు నచ్చలేదు సార్, ఐ వాంట్ చేంజ్ మై అంటే అది కొంచెం కష్టం ఉంటుందండి, కొంచెం ఫీజు కూడా ఎక్కువ. సార్ అవన్నీ కాదు సార్, నేను చదువుకొని పట్టుకొని మీరు గట్ట మాడతారంటే ఇచ్చేయండి అన్న, 150 రూపాయలు ఎక్కువ కట్టాలన్న. ఇచ్చేయండి సార్ అన్న, ఇచ్చేసిండు పోయి కూర్చున్నాను. పోయి ఎక్స్క్యూజ్ సార్ మే కమిన్ అని లోపల అన్న వరకు ఫుల్ ఉన్నాయి, క్లాస్ రూమ్ అంతా ఫుల్ ఉంది. నేను ఏడ కూర్చోాల్సి వచ్చి ఒక అమ్మాయి కూర్చుంది, ఆడ పక్కన ఖాళీ ఉంది. నేను పోయే వరకు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. పోయి అమ్మాయి పక్కన కూర్చున్నా, ఇట్లా చూసిన అమ్మాయిని అంతే ఎంపీసీ పోయింది. ఏం చూసుకొని మీరు తోపు అనుకున్నారు, ఏం చూసుకొని నేను ఎంపీసీ కావాలనుకున్నారు? ఎన్ని వచ్చినాయి 10th మార్కులు? మీ నంబర్ మేడం మామూలుగా 360 వస్తే సెకండ్ క్లాస్, 361 వస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నాకు 360 వచ్చినా కానీ ఫస్ట్ క్లాసే కదా, మీరు అక్కడ దాకా వచ్చిన ఫస్ట్ క్లాసే. 365 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి నాకు, దీనికి గొప్పగా ఫీల్ అయినా నేను. అందులో మ్యాథ్స్ నాకు ఎక్కువ వస్తే తోపు నేను అనుకున్నాను. చాలా ఈజీ, నేను ఎట్లా కాస్ టీటా టాన్ టీటా ఇవన్నీ చాలా వచ్చినాయి నాకు అప్పట్లో. మా దోస్తు శివ ఉంటుండే, వాడు బాగా నేర్పించాడు నాకు మ్యాథ్స్. ఇదే కాన్ఫిడెన్స్లో పోయి ఈడ కూర్చొని ఇటు చూసినా మేడం అంతే, ఎంపీసీ మొత్తం పోయింది మేడం. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఫస్ట్ అటెంప్ట్ 34, ఫిజిక్స్లో 13, కెమిస్ట్రీలో 11, ఇంగ్లీష్లో మేడం 12, సాంస్కృతి కూడా ఫెయిల్ అయినా మేడం. అన్ని 5 సబ్జెక్ట్ అటర్ఫ్లాప్ మేడం. ఫస్ట్ టైం జీవితంలో ఫెయిల్ అయిన తర్వాత కాలేజ్ ముంగట వచ్చి కూర్చొని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాను. నేను ఫెయిల్ కావడం ఏంటి, 10వ తరగతి దాకా పాస్ అయినా కదా, ఇప్పుడు ఇంటికి పోతే మన ఆయన ఏం చేస్తారా అని భయం. ఇంటికి రాగానే జోపిడు మన ఆయన మామూలు జోపలే మేడం. ఆయన ముందే ఇంకేంది మేడం, మా ఇంట్లో బెల్ట్ ఉంటుంది, మన ఆయన బెల్ట్ ఉండేది ఖతర్నాక్, దాంతో కొట్టిండు నన్ను, కొట్టి బయటకు పంపించేసి. మా అమ్మ కూడా కొడుతుంది అసలు, మా అమ్మ అయితే
తెలంగాణ శకుంతలనే. ఆమె కూడా ఇట్లుండదు, కారము మిరియాలు లాతులే ఇట్లుండేటి మా అమ్మాయి. ఆ అమ్మాయి కనిపించలే అప్పుడు? ఎవరు ఆ అమ్మాయి పక్కన కనిపించలే కొడుతున్నప్పుడు? ఆ అమ్మాయి కనబడదు. అప్పుడు కూడా కనిపించిందా? నీ వల్ల కదా అట్టర్ పాప అయినాను రా నాయన అనుకోండి. నేను అనవసరంగా చీడ కూర్చున్నాను రా అనుకోండి. నేను అమ్మాయి పాస్ అయిందా? ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయింది. మిమ్మల్ని చూస్తుందా? ఆ అమ్మాయి అప్పటిదాకా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. ఆమె ఇటు చూసిందే ఇటు చూసిన. ఆమె ఇంట్లో ఇటు గొడవలు, మన ఇంట్లో కూడా గొడవలు. అమ్మాయి పేరేంది? మేడం వద్దు మేడం, నా జీవితం బబిత అయితే కాదు కదా? కాదు మేడం, ఆ పేరు చెప్పినందుకు చాలా గొడవలు అవుతాయి. కానీ అవునా? చాలా గొడవలు అవుతాయి మేడం. అది చాలా పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్. అది కాంట్రవర్సీ సబ్జెక్ట్. అంటే సినిమా తీస్తే మా కొడుకుని పెట్టే తీస్తా సినిమా సబ్జెక్టు. పెద్దోని పెట్టే తీస్తా. 1993 లవ్ స్టోరీ సినిమా పేరు. అట్లా మామూలుగా ఉండదు సినిమాది. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పెట్టి తీస్తే బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పుడు ఉన్న ట్రెండ్. ఇక్కడే ఉంటుందా? ఇక్కడనే ఉందా? ఏమో మేడం, నాకు దొరకలే, ఇప్పటిదాకా దొరకలే. అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అయిపోయింది తర్వాత మీరు 8 సార్లు ట్రై చేసిండ్రు ఎగ్జామ్ రాయడానికి. నేను 7 times రాసిన మేడం. 7 times కూడా రోజు డిగ్రీ చదవడం. ఇంకా లాస్ట్ 6 మార్కులు వచ్చాయి మేడం. 7 times 7th టైం నాకు మ్యాథ్స్ లో రాలేదు, మర్చిపోయిన ఉన్నది కూడా. అప్పటికి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇంకో అందా? అంటే ఎందుకు పోతాం మేడం, ఇంకా సెకండ్ ఇయర్ కావాలి కదా మేడం. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను, ఇంకా సెకండ్ ఇయర్లో మొత్తం ఫెయిల్. వారిని ఇదేంట్రా నేను సినిమా. ఆమె షాకు, నేను షాకు. వాళ్ళ ఇంట్లో కూడా పంపి తిడుతున్నారు, నాకు కూడా తిట్టిర్రు. ఇక సెకండ్ టైం కూడా మొత్తం ఫెయిల్. ఇక సెకండ్ టైం అసలు ఏంది మేడం, హాఫ్ ఇయర్లో ఎగ్జామ్ వచ్చే వరకే గ్యాప్ అయిపోయింది అమ్మాయికి. తీసుకుపోయారు, ఈడుంటే ఇట్లనే బాగానే పాస్ అయ్యేటట్టున్నావు అని చెప్పేసి. అంతే. ఇక ఆ రోజు పోయిన అమ్మాయి ఈ రోజు దాకా చూడలేదు నేను అమ్మాయికి. అంతే. ఇక నేను కూడా పోలే కాలేజ్. ఇక ఎందుకులే ఆమె లేని కాలేజ్ నేను ఎందుకని చెప్పి నేను మానేసిన. మధ్యలో మానేసి ఒక ఫ్యాక్టరీలో పోయి జాబ్ చేసుకున్నా. ఎక్కడ కుషాయి కూడా. అక్కడ పోయి ఒకటి KMR లిమిటెడ్ అని ఒక చిన్న కంపెనీ ఉన్నాడు. మంచిగా స్టైల్గా ఉంటుంది. నన్ను ఫస్ట్ జాయిన్ చేసుకొని లోపల రమ్మన్నారు. నేనేమనుకున్నా మంచి ఉద్యోగమే అనుకున్నా. 10వ తరగతి కాలర్ ఎగరేసుకొని 10వ తరగతి కదా, ఇంచుమించు నాకు రెస్పెక్ట్ ఇస్తాను కూడా. ఎవడు సార్ అంటే కొత్తోడు అన్నారు. నా పేరు కొత్తోడు. అప్పుడు అక్కడ కొత్త పేరు కొత్తోడు వచ్చింది సార్. కొత్తోడ చూసి ఏం చేసినావు అంటే నేను 10th పాస్ సార్ అన్న. సరే అన్నకి తీసుకెళ్ళారు అన్నాడు. ఇదొక డోరు ఇళ్ళకి తీసుకెళ్ళి కొంచెం నీట్గా పోతున్నాను. అన్నకు పంపించారు. అలా ఓగన మేడం కూర్చోబెట్టారు. కింద కూర్చున్నా. కొన్ని టిన్స్ ఉంటాయి డబ్బాలు. ఏవి మేడం అప్పట్లో ఆల్కలైన్ టిన్స్, ఇవన్నీ టిన్నర్లు వేసే టిన్స్ అని తీసుకొచ్చి నమ్మ కూడా పెట్టారు. ఒకటి సిల్వర్ కలర్ పెయింట్ తీసుకొచ్చి పెట్టి ఒక బ్రష్ ఇచ్చారు. ఆ డబ్బాకి రోజుకి 100 టిన్లకు నేను పెయింట్ వేయాలి మేడం. వేరే డ్రెస్ ఇచ్చి ఉంటారు కదా, ఈ డ్రెస్ కాదు కదా. కంపెనీ డ్రెస్ ఇచ్చారు. యాష్ కలర్ షర్టు ప్యాంట్. అదే అరే నేను ఏందిరా భయ్, నేను ఎంత కలర్ఫుల్ గా ఊహించుకున్నా, ఇక్కడ ఉన్న కలర్ లేని ఎందుకు సీసీ తీసుకోక. అదే కదా మేడం. ఇంకోటి తెలుసా, మీ ప్రిన్సిపల్ ఏమనలే అప్పుడు? ప్రిన్సిపల్ నాకు అవార్డు ఇచ్చాడు మేడం. ఎవ్వరికి ఇవ్వలే మొత్తం కాలేజ్ మొత్తంలో. జెంట్స్ లో నాకు, లేడీస్ లో ఆమెకు బెస్ట్ అటెండెన్స్. ఒక్కరు డుమ్మ కొట్టలే నేను. అరే ఏంటి ఇంత మంచి స్టూడెంట్, హౌ కెన్ యూ ఫెయిల్ అన్నాడు. మీకేం తెలుసు సార్, ఇటు చూసినా నేను. లేకుంటే అటు పక్కన చూడండి సార్, అక్కడ కూడా అంతే పర్సెంటేజ్. ప్రతి డబ్బాకి వేసేటప్పుడు పెయింటింగ్ నేను ఎందుకు ఇటు చూసినా సీసీ తీసుకుని అయిపోయింది అనుకున్నా మేడం. ఒకరోజు ఏం చేసినా, నాకు టీవీ పిచ్ ఎక్కువ కదా మేడం. అప్పుడు సాటర్డే రోజు 4:30కి కొన్ని మంచి సీరియల్స్, కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేటి. జాయింట్ రాబర్ట్ అని అట్లా కొన్ని ఉండేటి. నాకు పానం ఇట్లా అయిపోతుంది, నేను చూడాలా ఒక డ్రగ్స్ లాగా. ఏం చేసినా, ఈ ఫ్యాక్టరీలో పైన పెద్ద MD సార్ రూమ్లో ఒక టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. నేను దొంగతనంగా పోయి లోపల దుంకి ఆ షట్టర్లో టీవీ, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ షట్టర్ ఉండేది, తీసి ఆన్ చేసిన. ఆ జాయింట్ రాబర్ట్ అట్లా సాలిడర్ టీవీ ఉండే, అది చూసుకుంటే ప్రోగ్రామ్ చూస్తున్నా, కామెడీ ప్రోగ్రామ్ చూస్తున్నా. ఇద్దరు వచ్చారు లోపలికి. చూసి ఎవడరా ఇది జరిచినాను, నేనే జరిచిన సార్ అని. ఏం చేస్తున్నా, టీవీ చూస్తున్నా, నాకు ఫేవరెట్ ప్రోగ్రామ్ వస్తున్నా. కిందికి తీసుకొచ్చారు మేడం. లోపల వేసిర్రు, బయట నుంచి తాళం వేసిర్రు. 100 డబ్బాలు ఇంకొక పెట్టిర్రు. మొత్తం పెయింట్ వేసేదాకా వదియాలని చెప్పేసి. ఆ పెయింట్ వేసినాక రాత్రి 1 గంట నుంచి ఇంకోటి కొత్తది. ఈ అట్ట డబ్బాలు ఉంటాయి కదా మేడం, ఈ అట్ట డబ్బాల ప్యాకింగ్ చేయాలి నేనే. 3 అయింది మేడం రాత్రి. ఇదేంద్రాబాద్ ఈ టీవీ చూసినందుకు ఇట్లా అయింది అనుకున్నా. ఒకసారి వెళ్తున్నాడు సార్, నేను సికింద్రాబాద్లో ఉంటాను. ఆయన కార్లో లిఫ్ట్ ఇచ్చాడు. రాత్రి 3 గంటలకు నడుచుకుని ఇంటికి వచ్చి తలుపు కొడితే మా ఆయన తెలిసిండు. ఏంద్రా ఇంత లేట్ అయింది అన్నాడు. ఇట్లా అయింది, మొత్తం కథ అయిపోయిన తర్వాత రేపటి నుంచి పోయినావంటే మంచిగా ఉండదు, ఇంట్లోనే ఉండే, ఏదన్నా నేను చూసుకుంటా, అవసరం లేదు పని చేసేది. ఇంట్లో ఇక కాలేజ్ నుంచి ఫోన్ చేసి వచ్చి ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. 7వ రాస్తేనే 6 మార్కులు వచ్చింది. ఇక లాస్ట్ టైం వస్తే అన్ని చూస్తున్నాలే, నా వల్ల కాదులే అని వదిలేసాం మేడం ఇక చదువు. ఇక అట్లా ఒక 3-4 నెలలు ఇంట్లో ఉండి తర్వాత ఒక ప్రైవేట్ ఆఫీస్లో పోయి జాబ్ చేసిన. మీరు షాక్ ఏంటంటే, ఈ కంపెనీలో ఎవరైతే MD ఉండనో ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది సారు.
ఎండీగా అదే కంపెనీలో పోయి అదే సార్ కింద ఆఫీస్ బాయ్గా పనిచేసిన నేను. ఆయననే దినేష్ కుమార్. ఆయనే దినేష్ కుమార్. నా జీవితంలో దినేష్ సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన నిజంగా నాకు నా లైఫ్లో ఎప్పటికీ దేవుడే మేడం. మా కొడుకు పేరు దినేష్, ఆయన పేరే. ఓ పెద్దోడి పేరా? అవును మేడం. కానీ కొన్ని అట్లా మనం ఇప్పుడు నవ్వుతున్నాం కానీ అప్పుడు అన్ని ట్రాజడీలు వెళ్ళాము కదా అవి. యా ఓ టిఫిన్ పట్టుకొని 37వ నంబర్ బస్ ఎక్కి పొద్దున్నే కుషాయి కూడా పోయి ఈసీఎల్ క్రాస్ రోడ్లో చేసుకున్న జాబు. అండ్ ఆ తర్వాత ఆఫీస్లో మంచిగానే చేసాం మేడం. ఇక తర్వాత ఈ జబర్దస్త్ పేరు వస్తుంటే చూసి ఆఫీస్లో కొంతమంది బాస్ తోడు కూర్చొని మాట్లాడుతుంటే సార్ బెల్ కొట్టిండు. ఓ లేడీ వచ్చి ఛాయ్ కోసం వస్తారు కదా మేడం, టీకి వాళ్ళు రాలేదు, నేను సడన్గా నేను పోయినా. అంటే ఎవరు లేనప్పుడు నేను కూడా పెట్టించిన ఛాయ్, కాదంటే గొప్ప కాదు. నేను పోయిపోతే అరే అది ఛాయ్ కావాలరా లోపల అన్నారు. ఈ ముగ్గురు కూర్చున్నారు, వీళ్ళంతా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చినారు. మీరు జబర్దస్త్ వస్తారు కదా నవీన్ గారు సార్ ఒక ఫోటో అన్నారు. మా బాస్ ముంగట ఇట్లా తెలుసు కానీ ఇంత తెలియదు. అప్పుడు పేరు వచ్చింది, అప్పుడు అందరు నాతో ఫోటో తీస్తాను. ఆయన బాగా ఖుషి అయిపోయాడు. అరే నువ్వు టైం వేస్ట్ చేయకపోయి మంచిగా చేసుకో రా, నువ్వు ఏ రోజు నాకు ప్రాబ్లం అంటే నా దగ్గర రా అని చెప్పి పంపించేసాను. అట్లా ఇప్పటికీ నేను రిజైన్ చేయలేదు మేడం. ఇప్పుడు కూడా నేను సార్కి ఫోన్ చేస్తాను, సార్ ఏమైనా పని ఉంటే చెప్తాడు. ఏదన్నా సార్ పర్సనల్ పనులు ఏమైనా నేను ఎంత పెద్ద పని అయినా చేస్తాను మేడం. ఇది కాదు అని మాత్రమే అన్న. సో అక్కడ ఒక జాబ్ అట్లనే ఉంది మేడం, ఒక స్టాండ్ బై ఉంది, ఎప్పుడు వచ్చినా అట్లనే ఉంటుంది. ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం కంటిన్యూ అవుతా. ఆయనే అన్నిటికీ మేడం ఏ కష్టం ఉన్నా కానీ నేను ఒక SMS పెడితే చాలు. నాకు మా మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోతే నేను నా సొంత పైసలతో నేను సాగు చేయలే వాళ్ళకు. మా బాసే ఇచ్చాడు ఇద్దరికి కూడా. మా మదర్ చనిపోయిన మా నైనా చనిపోయినప్పుడు కూడా ఆయన హెల్ప్ చేశాడు. చాలా మంచివాడు మేడం, ఆయన ఎప్పుడు బాగుండాలి. అవును, అట్లా ఒకరు ఉంటారు కదా మన మేలు కోరే వాళ్ళు. కనీసం అంటే మనకి బ్లడ్ రిలేషన్ అనుకుంటాం, లేకుంటే తోబుట్టువులు అనుకుంటాం, మన కన్న పిల్లలు అనుకుంటాం. ఇవన్నీ కాకుండా ఇంకెవరో ఒకరు అట్లా ఉంటారు, ఎప్పటికీ ఉంటారు వాళ్ళు అట్లనే. మొన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫోన్ పెళ్ళి అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలా. అప్పుడు గుర్తొచ్చి అరే ఎవరితో చెప్పేది నవీన్ బిల్లూరు వాడు మంచోడు, వాని చేతులతోటి మ్యారేజ్ సర్టిఫికేట్ తీపిద్దామని చెప్పి ఆయన పిలిపించి అరే ఓ పని చేస్తావా నీకు షూటింగ్ ఉందంటే లేదు ఫస్ట్ మీ పని చేస్తా అని చెప్పి అలా మ్యారేజ్ సర్టిఫికేట్ తీపిచ్చి అన్ని ఇస్తే వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు డాడీ ఇదే చెప్పి నీతోటే చెప్పి మనోడు ఎవరితోటి వద్దన్నాడు అని చెప్పాను. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. అటాచ్మెంట్ అనేది అట్లనే ఉంటుంది కదా, సెంటిమెంట్ అనేది అవుతూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఎప్పటికీ. సో ఇంకా ఇప్పటికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకరు గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటారు కదా, సురేందర్ రెడ్డి గాడ్ ఫాదర్ ఎవరు? నాకు సినిమా ఇండస్ట్రీకి తీసుకురానికి కారణం ఆయనే మేడం, సురేందర్ రెడ్డి గారు. ఆయన లక్కీగా అప్పుడు క్రాంతి కుమార్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఒక ఫ్రెండ్ ఉంటుండే. ఆయనకు పోయి రోజు పోయి ఆయన దగ్గర కూర్చుంటుండే ఎట్లా చేయాలన్నా ఏం చేస్తే వేషాలు వస్తాయంటే ఒక ఆల్బమ్ ఉండేది నా దగ్గర 12,000 పెట్టి అది పట్టుకొని తిరుగుతూ ఉంటుండే. అప్పుడు ఆయనకు చూపెట్టి ఒకసారి చూడు ట్రై చేయమంటాడు అంటే సార్ ఏదో రాసుకుంటున్నాడు. ఆయన బండితో యమహా బండి మీద కూర్చొని రాసుకుంటే నేను పోయినా పోగానే చూశాడు. నేను మంచి లుక్ బాగుంటుండే కదా మేడం, హీరోలాగానే ఉంటాడు మంచి చూసి లాంగ్ హెయిర్ ఇంట్లో ఫ్రెండ్ క్యాటర్ చేయి పైసలు తక్కువ ఇస్తారు చేస్తావన్నాడు. చేస్తా సార్ అన్నా. ఎంటికలు కట్ చేస్తే ఓకేనా అన్నాను. చేస్తా సార్ అన్న. తిరిగి అట్లా ఫెడప్ అయిపోయినా పోతామని ఎంటికలే ముందు అనుకున్నాను కానీ ఊరికే అన్నాడు మళ్ళీ పెరుగుతాయి కదా అనుకున్నా ఊరికే అనుకోలేదు. అవును, అప్పుడు ఆ సినిమాలో 40 days వర్క్ పడ్డది అప్పుడు క్రాంతి కుమార్ గారి సినిమా. అట్లనే మిగతా డైరెక్టర్లు కూడా అక్కడనే పరిచయం, వివి నెక్స్ సార్ కానీ కో డైరెక్టర్ పుల్లారావు గారు వీళ్ళందరూ పరిచయం వాళ్ళకి సంబంధించిన సినిమాల్లో వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు మేడం. సో ఇప్పటికీ అసోసియేషన్ ఉందా సురేందర్ రెడ్డి గారితో? అమ్మో నా ఫోటో ఇప్పుడు కూడా డీపీలో సురేందర్ సారే ఉంటాడు, నాకు ఎప్పుడు ఉంటుంది మేడం. ఆయన వేషం ఇచ్చినా ఇవ్వకుండా సంబంధం లేదు మేడం నాకు. ఆయన ఏంటంటే ఆ రోజు ఆయన నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకురాకుంటే నన్ను ఎవరు తీసుకురావచ్చో తెలియదు. ఆయన తీసుకొచ్చాడు, తర్వాత అశోక్ సినిమాలో ఇచ్చాడు, తర్వాత కిక్ 2లో ఇచ్చాడు, తర్వాత ధృవలో ఇచ్చాడు, సైరాలో ఇచ్చాడు, మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు మేడం అన్నీ కూడా. అంటే వివి నెక్స్ సార్ కూడా ఫస్ట్ నుంచి ఆది సినిమా నుంచి ఆయన కో డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి వివి నెక్స్ సార్ కూడా అన్నింటిలో ఇచ్చాడు మేడం. అయితే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు నేను మళ్ళీ అదే అడుగుతా, కామెడీ అనగానే దానికి మీరు పెట్టుకునేటువంటి రోజు ఒకప్పుడు మనకి రేలంగి గారిని చూస్తే, అల్లు రామలింగయ్య గారిని వీళ్ళని చూస్తూ ఉంటే, రమణారెడ్డి గారిని చూస్తే ఆటోమేటిక్గా అరే వీళ్ళ దగ్గర ఏదో ఉంది. ఆ తర్వాత బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అలా వచ్చేది. బట్ ఇప్పుడంతా ఓ డిఫరెంట్ కామెడీ చూస్తున్నాము అనేది వినిపిస్తుంది. ఇంకొకటి వాడి చావ దెబ్బలు కొట్టి ఆ తర్వాత నవ్వుకోవడం కావచ్చు, వాళ్ళే బాడీ షేమింగ్ చేసుకొని నవ్వుకోవడం, ఒక ఫైన్ లైన్ అనేది ఉంటుంది కదా, ఎట్లా చూస్తారు మీరు దాన్ని కామెడీని? నేను మేడం కామెడీ నేను పాత సినిమా చాలా ఫేవరెట్ మేడం, జంజల గారు కానీ ఈవి గారి సినిమాలు కానీ. ఇప్పుడు కూడా నేను టైం దొరికితే ఇవే సినిమాలు పెట్టుకుంటాను మేడం. అట్లా పెద్ద వంశీ గారి సినిమాలు కానీ ఇవి నాకు చాలా ఫేవరెట్ సినిమాలు మేడం. నాకు ఏది ఉన్నా కానీ ఈ 4-5 సినిమాలు చూస్తే మాకు అప్పుడు స్కిట్లు ఏమన్నా రేపు పొద్దున ఒకటి స్కిట్ ఉందంటే ఈరోజు సాయంత్రం అలాంటి క్యారెక్టర్ ఎవరు చేసారు కోట శ్రీనివాసరావు సార్ది. ఆ సార్ క్యారెక్టర్లన్నీ చూసుకొని అట్లా చేసాను. అట్లే బ్రహ్మానందం సార్ని, వేణుమాధవ్ని ఇన్స్పైర్గా ఆలియన్ అని చేసుకొని చూస్తున్నాం. అలా తీసుకుంటేనే ఏదైనా మంచిగా వస్తుంది మేడం. మేము ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తే నాకు పేలవు.
ఫస్ట్ నా మీద వేసుకుంటా నేను ఎదుటి ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం నన్ను నేనే వేసుకుని నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను నా పేరు లత్కూర్ నవీన్ అని అంటే చాలా గ్రేట్ అన్నట్టు చెప్పుకుంటాను నేను అది నాకు అది ఇష్టం అది ఈ కామెడీ అంటే నాకు ఇష్టం మేడం ప్లస్ నా మీద పడితేనే నాకు బాగా హైలైట్ అయింది అప్పట్లో అనుభవించిన రాజా అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది సేమ్ మా మల్లెమాల వాళ్ళది ఐపరాది గారికి నేను మామ ఆయన నా అల్లుడు మేడం ఆ స్కిట్లలో ఉన్న హ్యూమర్ ఇంకా నేను ఎప్పుడు చూడలే అంత బాగా పడేటి నా మీద మామని ఎర్రిపప్పని చేసేవాళ్ళు అంటే నేనే మొత్తం ఎర్రిపప్ప నేను అందులో అట్లా ఐపరాది గారు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నాకు అలాంటి కామెడీ అంటే ఇష్టం మేడం ఏదైనా కానీ ఇప్పుడు స్కిట్లు ఉన్నాయి కదా ఈ స్కిట్లను మీరు అప్పటికప్పుడు రాసుకుంటారా స్పాంటేనియస్గా వస్తుందా ఏం జరుగుతుంది అప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అనేది గాడ్ నోస్ కదా మేడం స్పాంటేనియస్ అంటే నాకు నవ్వొచ్చింది నాకు లేదు అది మరి ఏం చేస్తారు ఇన్ని 500 ఎపిసోడ్లు ఎట్లా చేసిండ్రు అసలు మేడం మా అదిరే అభి గారు చాలాసేపు మా అభి గారి గురించి చెప్పలే నాకు ఇన్ని పేరు రానికి కారణమే ఆయన మేడం నిజంగా ఆయన నన్ను జబర్దస్త్ తీసుకోకుండా వేస్ట్ మేడం ఇంకా నాకు జిందగీ లేదు ఇంతమంది నాకు ఎంతమంది ఉన్నా వేస్ట్ కానీ ఒక్క అదిరే అభి గారి వల్లనే ఈరోజు ఇంత పేరు ఇంత కొంచెం అంత సంపాదించుకుంది ఏది ఉందని ఆయన వల్లనే మేడం ఈరోజు తింటున్నంటే అభి గారి వల్లనే మేడం 100% ఆయనకి ఇవ్వాలి నా క్రెడిట్ మొత్తము అభి గారు నాకు కొన్ని డైలాగులు మర్చిపోయినా కానీ కూడా ఆయన నాకు ఒక సార్ లాగా ఉండి నేర్పించాడు మేడం ఆయన అంటే భయం ఇప్పుడు కూడా టైమింగ్ 7:30 అంటే 7:31కి వచ్చినంటే మనకు ఉంటుంది మామూలుగా ఉండదు టైమింగ్ ఒకటి అబద్ధాలు ఒకటి పంచువాలిటీ ఒకటి అండ్ డిసిప్లిన్ ఇవి మాత్రం పర్ఫెక్ట్ ఉంటే అన్నీ నేర్చుకుంటాం ఆయన అట్లా నేర్పించాడు మేడం నాకు డెడికేషన్ అనేది అప్పుడే కనిపిస్తుంది ఇప్పుడు కూడా మేడం పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఆయన మేడం అట్లా అన్ని మేడం నాకు ఆయన నేర్పించిన స్కిట్లలో నేను డైలాగ్ మర్చిపోతే మాత్రం నాకు ఉండేది మేడం రూమ్కి వచ్చిన తర్వాత ఆ భయంతో నేను మంచిగా నేర్చుకొని గుర్తుపెట్టుకున్నా బెల్ట్ తీయకపోయేది కానీ ఉంటాయి మామూలు ఉండకపోతే తీసినట్టు బెల్ట్ ఒకటి మేడం ఆయన చూడలేం మేడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అట్లా భయంలో పెట్టాడు స్టూడెంట్స్ని వాళ్ళు అట్లా ఉండబట్టి గురువులు అట్లా ఉంటేనే అన్ని నేర్చుకుంటారు శిష్యులు లేదు లేకపోతే మళ్ళీ ఇంటర్మీడియట్ రిపీట్ అవుతుంది ఇంటర్మీడియట్ సేమ్ టు సేమ్ ఇటు కూడా వస్తుంది అంతే కదా ఇప్పుడు మళ్ళీ ఎవరు దొరకని కూడా దొరకరు అప్పుడు ఇప్పుడు ఎందుకు చూసాడు గీసాడు ఇంటికి పోతే నన్ను చూస్తారు మా భార్య నా పిల్లలు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పిన మీకు వాళ్ళకి కూడా తెలియని విషయం చెప్పిన నేను ఇప్పుడు ఉంటుంది నాకు ఇంకో కోణం నేను ఎవడో కాలేజ్ అటు చూడమని చెప్పి తెలియదు కదా నిజంగా ఇంతకాలం మేడం నేను అసలు తెలియదు మా మిస్సెస్ కొంచెం తెలుసు ఆ స్టోరీ ఏదో కొంచెం స్పెల్ చేసేది అనే లేదు నేను చెప్పాను నేను ఇట్లా ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఇట్లా అయిందే అంత అని చెప్పాను అన్నమాట అప్పటి చాలా లైట్ తీసుకున్నమాట ఏదైనా ఇప్పుడు ఇది ఇంత సీరియస్ అని మ్యాటర్ తెలియదు వాళ్ళకి కూడా నేను ఫెయిల్ కానీ కారణం పాపం ఆ పిల్ల కూడా సారీ పాప నువ్వు ఎక్కడనో తెలియదు కానీ పేరు చెప్పలేను కానీ పాపం నువ్వు కూడా నా వల్ల ఫెయిల్ అయినావు సారీ రియలీ సారీ బట్ ఆ అమ్మాయి ఇంకో కాలేజ్ మారిన తర్వాత పాస్ అయిందేమో చెప్పలేము అలా ఉండిపోయినట్టున్నారు మేబీ ఉండొచ్చు ఆ పిల్ల కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్ చాలా డేంజర్ నేను చాలా మంది చెప్తాను ఇంటర్మీడియట్ అనేది క్రూషియల్ మేడం లైఫ్ మొత్తంలో ఇంటర్లో పాస్ అయ్యారంటే ఇక జీవితం లేదని చేసేయచ్చు ఇంటర్లో ఫెయిల్ అయినామనుకో ఇంకా లైఫ్లో కూడా ఒకటి పంచర్ దుకాన్ చాయ్ డబ్బా పేపర్ వేసుడు పాలేసుడు ఇవి మాత్రం పక్కా ఇంటర్ ఫెయిల్ అయినామంటే అదే కదా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది ఏం చేయాలనుకుంటున్నావు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అనేది అందుకే కదా ఇప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలి ఎప్పుడు టైం అనేది ఉంటుంది ఏ టైంకి ఏం చేయాలి ఏ ఏజ్లో ఏం చేయాలి అంతే కదా ఆ టైంలో చేసిన సక్సెస్ కాలేదు ఆ తర్వాత మీ ఆవిడ కోసం సినిమాలకు తిరగడం స్టార్ట్ చేసిండ్రు అది సక్సెస్ అయింది ఎందుకంటే ఆ ఏజ్ మీకు వచ్చింది కాబట్టి అంతే కదా ఇంకా ఈ ఏజ్ ఏమో నాదేమో 50 అవుతుంది ఇంకా సక్సెస్ రాలేదు ఎప్పుడు వస్తుందో చూద్దాం మళ్ళీ రాయాలని ఉందా వాట్ మేడం రాయాలని ఉందా మళ్ళీ ఇంటర్మీడియట్ వద్దు మేడం ఇంటర్మీడియట్ కదా నాకు ఇండస్ట్రీలో ఇంకా సక్సెస్ రాలే అని ఆలోచిస్తున్నా 50 ఏళ్ళు అయిపోతుంది కదా 48 సారీ ఎగ్జామ్కి ఓకే సరే 50 కాబట్టి 50కి వస్తుందేమోలేండి 50 నేను అప్పట్లో అనుకుంటున్నాను మేడం 40 వస్తే చాలా మందికి ఈ ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చేది 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది మన హీరో సార్లు కూడా ఉన్నారు 40 ఏళ్ళు వస్తే బ్రేక్ వస్తే ఆ కాన్ఫిడెన్స్ తోటి వచ్చిన కరెక్ట్ 40 ఏళ్ళు పడ్డాయి మేడం కిక్ టు సినిమా పడ్డది నాకు కొంచెం పేరు వచ్చింది అది అరే నిజంగా ఇది 40 ఏళ్ళు వర్కౌట్ అయింది అది తర్వాత చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు 50 ఏళ్ళకు వస్తే మంచిది థ్యాంక్ యూ మేడం రావాలి వస్తుంది కదా వస్తుంది మనం ఎప్పుడు పాజిటివ్ ఉంటేనే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ అది ఉండాలి కదా మనం చేస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్ మనం ఉంటే తప్ప నేను కూడా అంతే కదా ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ నేను చూడలేదని చెప్పిన అవును మా వినయ్కి నేను చెప్పిన మాట అదే నేను నేను జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ చేయలేదు లేదు మేడం మీరు చేస్తారు మేడం అన్న ఎస్ చేస్తానని నాకు అనిపించింది చేసిన గ్రేట్ మేడం గ్రేట్ నిజంగా ఎందుకంటే ఒక జబర్దస్త్ నటుండి మీరు ఇంటర్వ్యూ చేసిర్రు ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండా నేను నిన్న కూర్చొని అన్ని నా పాత ఎపిసోడ్లు చూసుకుంటాం మేడం ఏం అడుగుతుందో ఇందులో ఏం చెప్పాలో ఆ డైలాగ్ అడుగుతుందో ఈ డైలాగ్ అడుగుతుందో నేను భయపడుకుంటా నేను మొత్తం ఫాలోఅప్లో కూర్చొని మొత్తం టీవీలు అన్ని యూట్యూబ్లో అన్ని చూసిన తర్వాత మీ ఇంటర్వ్యూలు చూసిన ఏం చెప్తారో ఎట్లా ఉంటుందో అని నాకు కొంచెం నర్వస్ తోటి వచ్చిన మేడం చూస్తే సీరియస్గా ఉంటుంది అసలు ఏం అడుగుతుందో మళ్ళీ ఇంకోసారి రానిస్తుందో లేదో
ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అంటే ఇవాళ మనుషులు చాలా షార్ప్ అయిపోయారు మేడం. ఇంత చూస్తే చేంజ్ చేస్తారు ఛానల్ ఇంట్రెస్ట్ లేకుంటే. నేనేం చెప్తానండి, నా ఇంట్రెస్ట్ కలగాలి, చాలా మంది చూడాలి, ఇవన్నీ వైరల్ కావాలి కదా మనకి కూడా. సో ఇప్పటికిప్పుడు మీరు ఏదన్నా మీ మీద చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? నా మీద గొప్ప ఏముంది మేడం, ఏం లేదు మేడం, నథింగ్ నవీన్ అంతే. లేదా ఏదైనా సాధించినప్పుడు చెప్తే బాగుంటుంది మేడం. మనం ఏం లేదు మేడం, ఒక జబర్దస్త్ అనేది ఒక్కటే ఉంది నాకు బ్యాక్ సపోర్టు, ఒక రాఘవేంద్ర గారు గెటప్. ఈ రెండింటి వల్లనే నా బండి అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. ఒకరోజు ఏమైంది, ఇంచుమించు బండి ఆఫ్ అయిపోయింది. నేను తోసుకుంటూ అంటే రియల్ బండి కాదు నా బండి, తోసుకుంటూ పైకి ఎక్కుతుంటే అప్పుడే ఒక అతను అలా పోతూ పెట్రోల్ నాకు పోసి బండి ఆన్ చేసి తీసుకెళ్ళిపోయాడు. అదే ప్రోగ్రామ్ సుమా అడ్డా. ఆ ప్రోగ్రాంలో నేను తిరుపతిలో ఉన్నాం, అందరం దర్శనానికి పోదాం. మా బోడం సీన్ గారు డైరెక్టర్ దానికి, ఆయన ఫోన్ చేసి నవీన్ చిరంజీవి గారు వస్తున్నారు రేపు, రాఘవేంద్ర గారు గెటప్ అన్నారు. అమ్మయ్యా అనుకున్నా. అన్న ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చేసే అన్నాడు. అన్నట్టు తిరుపతి ఏం పర్లేదు వచ్చాను. నేను వచ్చేసాను మేడం తిరుపతి నుంచి. మా వాళ్ళందరూ ఆయన ఉన్నారు దర్శనానికి. రేపు నేను వచ్చిన ఆ రోజు షో చేసిన మేడం, చిరంజీవి గారు ముంగట చేయడం అనేది అసలు అదృష్టం. సినిమాలో చేసిన 2 సినిమాలు సార్ తోటి, కానీ ఇది ఇంకా మంచి ర్యాప్ కదా మేడం. అది చేసినాక మేడం మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు నాకు వర్క్ ఫుల్ వచ్చింది మేడం. ఇక వస్తారు కదా అట్లా మన లైఫ్లో ఒక్కొక్కరు అనుకోకుండా దొరుకుతారు. ఇప్పుడు దినేష్ కుమార్ గారు మీకు దొరికినట్టుగా ప్రతిసారి ప్రతి ఒక టర్నింగ్ పాయింట్లో ప్రతి ఒక్క మైల్ స్టోన్ దగ్గర ఒకరు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా తీసుకెళ్ళిపోతారు. మనం కూడా అట్లనే వాళ్ళకి ఇంకొకరికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే కదా నేను పోయి అది ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత బాగా పేరు వచ్చింది. పోయి మళ్ళీ చిరంజీవి సార్ దగ్గర పోయినా డైరెక్ట్గా పోలశంకర్ లొకేషన్ పోయి, సార్ మీరు నాకు ఇంకో సంవత్సరం ఫుల్ వర్క్ ఇచ్చారు సార్ అన్న, అని మీతో చేయడం వల్ల ఇంత అయింది సార్ అన్నారు. సార్ కూడా అప్రిషియేట్ చేశాడు. అట్లనే నాకు ఇంకొక సినిమా మేడం, నేను అంటే చెప్పుకోవాలి ఈ టైంలో, నేను ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ పిక్చర్ జెంటిల్మ్యాన్ సినిమా చూసి షాక్ అయిపోయినా. ఎవరో పోయి డైరెక్ట్ ఇట్లా తీసిన అనుకున్నా. జెంటిల్మ్యాన్ కానీ ప్రేమికుడు కానీ ఆ డైరెక్టర్ సినిమాలో చేసిన మేడం మొన్న, శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ సార్ది గేమ్ చేంజర్. అసలు నాకు సంబంధం లేకుండా ఒక అతను ఫోన్ చేసి, ఒక డైలాగ్ ఉంటే ఉంటుంది లేకుంటే ఉండదు, నువ్వు వస్తావా సినిమాలో ఉన్నావు, నువ్వు ఉంటావు సినిమాలో వస్తావా అని అడిగింది. వస్తా అన్నా అని పోయినాక డైరెక్టర్ సార్ దగ్గరకు ఎవరు రౌడీలు ఇద్దరు అంటే నన్ను చూపెట్టడం ఇంకో అతను చూపెడతాడు. నన్ను చూసిన ఇట్లా కాదు, ఇది ఇతను కాదు ఈ డైలాగ్ చెప్పలేడు అని 2 సార్లు డైలాగ్ నాతో చెప్పించాడు. లేదు పక్కనే చెప్పాడు, నాకు చెప్పించాడు. సార్కేమో నచ్చింది నేను చెప్పే విధానం. సో వెంటనే ఒక చాలా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట ఆయన ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్. ఫస్ట్ జెంటిల్మ్యాన్ నుంచి ఇప్పటిదాకా సార్ దగ్గర ఉంటాడు. ఆయన జడ్జి చేసిన మనిషే ఉంటాడు ఏ క్యారెక్టర్ అయినా. ఆయన పిలిపించి నన్ను చూపెడితే మేడం ఒక 2 నిమిషాలల్లో ఇంత గడ్డ ఇట్లా టపక్మని లేపేసారు. నాది మొత్తం మేకవర్ తయారు చేశారు మేడం. నన్ను 6 అవుతుంది, 6-3 నిమిషాల వరకు నన్ను మేకవర్ తయారు చేసి 6-5 నిమిషాలకు నాకు డైలాగ్ ఇచ్చారు. చెప్పాను మేడం టేక్ ఓకే ప్యాకప్. 3 సెకండ్లలో ఇంత జరిగిపోయింది నా జీవితంలో. శంకర్ గారి సినిమాలో నేను డైలాగ్ చెప్పిన, అది కూడా రామ్ చరణ్ గారి హీరో. శంకర్ గారి సినిమాలు చూసి మనకు ఎంతో గర్వంగా ఉన్న సినిమాలో అట్లా కంటిన్యూగా నువ్వు సంవత్సరం నుంచి చేసిన షూటింగ్ మళ్ళా డైలాగులు పడ్డాయి. అది ఒక హ్యాపీ మేడం ఈ సంవత్సరంలో. అంటే మీరు అన్నట్టు టర్నింగ్ పాయింట్స్ అన్నారు కదా, అందులో ఇదొకటి, ఇప్పుడు కిరణ్ గారు ఒకటి. అదే ఇప్పుడు మనకి ఎట్లా అయితే హెల్ప్ చేసే వాళ్ళు అనుకోకుండా తగులుతారో మనం కూడా అట్లనే హెల్ప్ చేయాలి కదా. నేనైతే మేడం వేషాల కోసం చాలా మంది చేస్తాను మేడం. అంటే నేను పైసల విషయంలో కొంచెం కంజూస్ ఉన్నా కానీ కూడా వేరే వర్క్ విషయంలో పెట్టిస్తాను. చెప్పుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. చాలా మంది ఉన్నారు, నేను చెప్పిన తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అంతే కదా మేడం, నాదేం పుంజుకోపోరు కదా మేడం. వాళ్ళకున్న టాలెంట్ ఓ దారి చూపెడితే వాళ్ళ వల్ల వాళ్ళు ఇంకో రోజు నన్ను పిలుస్తారు, నవీన్ నువ్వు ఆ రోజు చేసావు నీకు ఇది చెప్పిస్తున్నా అని చెప్పి అట్లా వస్తాయి. లైఫ్ జిందగీ అయిపోయింది ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ. అవును మేడం, లైఫ్ జిందగీ అయిపోయింది. ఈ డైలాగ్ చాలా ఇష్టం నాకు, జాతిరత్నాలు. అవును. ఎస్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. ఇంకొక సంవత్సరం 50 ఏళ్ళు వస్తే 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే మళ్ళీ మనం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మేడం. నాకు ఈ సందర్భంగా మా ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 3 to 4 years బ్యాక్ కూడా నేను మంచి ఇంటర్వ్యూ చేశాను అంజలి మేడం గారితో. ఇట్లా తర్వాత అంజలి మేడం గారు మంచి ఆర్టిస్ట్ కూడా అయిపోయారు చాలా సినిమాల్లో. మీరు నిజంగా ఆ రోజు కూడా మన వాళ్ళే పిలిపించారు, రాజు గారు థ్యాంక్ యూ. ఈసారి మన వినయ్ గారు పిలిపించారు, థ్యాంక్ యూ సో మచ్ మన ఐ డ్రీమ్స్ వాళ్ళకు. అలాగే అందరూ కూడా మీరు ఐ డ్రీమ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ వస్తాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. గుడ్ లక్ టు ఐ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ అండి.